జై శ్రీమన్నారాయణ. తిరుప్పావై దివ్య ప్రబంధ కాలక్షేపానికి వించేసిన భాగవత గోష్ఠికి స్వాగత నమస్సుమాంజలితో అడిగిన లక్ష్మీ రామానుజదాసి. అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. శ్రీవత్సాన్వయ గోపకృష్ణ గురురాట్పాదద్వయీ షట్పదః ఆత్రేయాన్వయ వెంకటార్య వరలబ్ధా ద్రావిడాం నయదీః శాంతోధార జనార్దనార్య తనయం న్యాయాదివాది గురుః ఆత్రేయాన్వయ వెంకటార్య గురురాట్ మే సన్నిధత్తాం హృది. శ్రీమన్ వెంకటాచార్య స్వామి వారి దివ్య తిరువడి తామర్లకు దాసోహములు సమర్పించుకుంటూ ఆల్వారెంబెరు మానార్జీయర్ ఆచార్య దివ్య తిరువడిగలే శరణం. జయ శ్రీమన్నారాయణ. ధనుర్మాసం ఆండాళ్ తల్లి అనుగ్రహించినటువంటి తిరుప్పావై దివ్య ప్రబంధంలో మొదటి పాసురాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్నటి వరకు తనియండ్ల వ్యాఖ్యానం, అలాగే తిరుప్పావై దివ్య ప్రబంధానికి అవతారిక కొద్దిపాటిగా తెలుసుకునే ప్రయత్నం చేశాము. మహానుభావులు ఆచార్యులు చాలా అనుగ్రహించారు. దాసరాలు అంతగా మీ ముందు ఉంచలేకపోయింది. అయితే ఆ ప్రయత్నంలో ఉన్నాము అందరం కూడాను. జై శ్రీమన్నారాయణ. ముందుగా ప్రార్థన. నీళాతుంగస్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాద్యం స్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచిష్టాయాం సృజనిగళితం యా ఫలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. அன்னவயல் புதுவை ஆண்டாள் அரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்தா சுடற்கொடியே தொல்பாவை பாடி அருள வல்லா பல்வலையாய் நாடினி வேங்கடவர்க்கென்னை விதி என்ன இம்மாத்தம் நாம் கடவா வண்ணமே நல்கு. మొదటి పాసురం. మార్గసి తింగల్ మది நிறைந்த நன்னாளால் நீராடப்போது வீறு போதி வினோ நேரிசையீர் சீரு மல்குமாயுப்பாடு செல்வச் சிறுமீர்கால் கூர்வேல் கொடுந்தொஜிலன்னந்த கோபன் குமரன் ஏராருந்த கண்ணிய சோதை இளம் சிங்கம் கார்மேனி செங்கன் கதிர்மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழப்படிந்தேலோர் எம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. జయ శ్రీమన్నారాయణ. అంటే ఈ పాశ్రంలో ఏమనుగ్రహిస్తున్నారు అంటే, ఈ నోమునకొక సమయం, ఏమిటది? కాలం ప్రాప్త మగుటయా. ఎంత వైభవంగా తెలియచెప్తున్నారంటే, నోము నోచాలని కోరుకున్నారు, దానికి కాలం కూడా అనుకూలించినది అంటూ ఆ కాలాన్ని కొనియాడుతూ ఉన్నారు ఈ పాసురంలో. మార్గజ తింగల్ మది నిరైంద నన్నాళాల దగ్గర నుండి సీర్మిరుగుల్ ఆయుప్పాడి అంతవరకు మన ఆండాళ్ తల్లి ఏం తెలియచెప్తుంది అంటే, ఫలాన్ని తెలియచెప్తున్నది. ఈ పాసురంలో ఈ పాదం నుండి ఈ పాదం వరకు ఏమిటది అంటే, మార్గజ తింగల్ మది நிறைந்த నన్నాళాల్ నీరాడపోదు వీరు పోదిమిను నేరిజయీర్ సీరుమల్గు మాయుప్పాడు సీరుమల్గు అంతవరకు ఫలాన్ని తెలియచెప్తూ ఉన్నది. ఎక్కడి నుంచి అంటే, కూర్వేల్ కొడందు జిలన్నంద గోపన్ కుమరన్ ఏరారుంది కన్నియ సోదయ్యలం సింగం కార్మేని చెంగన్ కతిరిమతియంబోల్ మగత్తాన్ నారాయణనే నమక్కే పరై తరువాన్ అని ప్రాప్య ప్రాపకములను తెలియచెప్తూ ఉన్నది. అలాగే ఈ పాసురానికి ద్వయమంత్ర సారము అని పేరు. ఎలాగట అంటే, ద్వయమంత్రంలో పూర్వవాక్యాన్ని తెలియచెప్తున్నారు. ఏమిటది? శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే అనేటటువంటి పూర్వవాక్యం ఉపాయాన్ని అంటే ప్రాపకాన్ని తెలియచెప్తుంది. అలాగే ద్వయమంత్రంలో ఉత్తర వాక్యం
శ్రీమతే నారాయణాయ నమః. ఆ ఉత్తర వాక్యంలో ఏమనుగ్రహిస్తున్నారు అంటే ఫలాన్ని తెలియపరుస్తున్నారు. అలాగా ఈ పాసురం వచ్చేసి ప్రాప్య ప్రాపకాలను ద్వయమంత్రసారంగా చెప్పబడినటువంటి ఉత్తర పూర్వ వాక్యాలను అనుగ్రహిస్తూ ఉన్నారు. అది ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమిటి ఆశ్చర్యం? అది ఏదో వీళ్ళు ప్రార్థన చేస్తే పరమాత్మ అనుగ్రహించారు అని వీళ్ళని చెప్పవచ్చు కదా. కాలాన్ని ఎందుకు పొగుడుతున్నది అమ్మ? ఈ పొగటమే ప్రధాన లక్ష్యంగా ఈ పాసురానికి అయి ఉన్నది. ఈ అనుకూలమైన కాలం వచ్చినది పరమాత్మను ఆశ్రయించటానికి అని ఆనందిస్తున్నారు. తిరువాయిమొഴി దివ్య ప్రబంధంలో కూడా నమ్మాల్వార్లు ఉయర్వరా అని ఆ ఉయర్వరా పాసురంలో సంగ్రహంగా తెలియపరచవలసినటువంటి అర్థాన్ని ఆ పాసురంలో తెలియపరిచినట్లుగా అలాగే ఈ పాసురం కూడా తిరుప్పావై మొత్తంలో చెప్పబడేటటువంటి ప్రాప్య ప్రాపకాలను తెలియచెబుతూ ఉన్నది అంటూ అలా తెలియచెప్పి మంచి కాలం ఇది. ఎందుకంటే కాలం కూడా కలిసి రావాలి మనం చేయాలనుకున్నప్పుడు కదా. అలా కాలం కలిసి వచ్చింది అంటూ ఆ కాలాన్ని కొనియాడుతూ అలాగే పరై అనే వాయిద్యాన్ని కావాలి అని కోరుతున్నారు కదా. ఈ పరై అంటే కైంకర్యం, పరమాత్మకే కైంకర్యం చేయాలనేటటువంటి విషయాన్ని ఇలా మనకు ముందు పాసురాలలో వివరిస్తారు మన ఆండాల్ తల్లి. ప్రతిపదార్థం తెలుసుకుందాం ముందుగా పాసురానికి. నీరాడపోదు వీర్పోదిమినో, స్నానం చేయుటకై రాదలిచిన వారందరూ పోతిమినో రండి అంటూ అమ్మ పిలుస్తున్నారు. సీర్ అంటే సంపద, మల్గుం వృద్ధి పొందుతున్న, ఆయుప్పాడి రేపల్లెలో, తిరువాయుప్పాడి అంటాం కదండి అది రేపల్లెలో, సెల్వం కైంకర్య లక్ష్మి గల, సీర్ మీర్కాల్ చిన్న పడుచులారా, నేర్ విలక్షణమైన, ఇజైర్ ఆభరణములు కలవారా, మార్గజి తింగల్ ఈ మార్గశిర మాసమున, మతి చంద్రుడు, నిరైంద నిండిన శుక్లపక్షమున అని అర్థం అన్నమాట. నల్నాల్ ఆల్ మంచి రోజులు కదా, వెల్ బల్యము కలవాడై, కొజుంతో జిలన్ క్రూరమైన పనులు చేయువాడైన, నందగోపన్ ఆ నందుని యొక్క, కుమరన్ పుత్రుడును, ఏర్ సౌందర్యముతో, ఆరుంద ఒప్పుచున్న, కన్నీ కండ్లు గల, యశోతై యశోదాదేవి యొక్క, ఇళసింగం సింహపు పిల్ల అని చెప్పినట్లుగా, కార్మేణి నల్లని శరీరం కలవాడు, సింగన్ ఎర్రని నేత్రములు కలవాడును, కతిర్పోల్ సూర్యుని పోలినట్టు, ముఖత్తాన్ ముఖము కలవాడైన, నారాయణనే ఆ నారాయణున్నే, నమక్కే మనకే, పరై కావలసినటువంటి పరికరములను, తరువాన్ ఇచ్చేటటువంటి వాడు కాబట్టి, పారోర్ లోకులారా, పుకష స్తుతించినట్లుగా, పడిందు ఈ నోములో ప్రవేశించి, నీరాడపోతు వీర్ స్నానము చేయుటకై తలంచిన వారందరూ పోతిమినో రండి, ఎంబావాయ్ ఇదే మన వద్దన ఉన్న లేక మన అభిప్రాయము అంటూ ఏలోర్ పాద పూరణకై ఉపయోగించినటువంటి ఏలోర్ రెంబావాయ్ అనేటటువంటి వ్రతం జరగాలి అంటూ కృప చేస్తున్నారు. మార్గజి తింగల్ అంటే అనగా మిక్కిలి చల్లగా కానీ మిక్కిలి వేడిగా కానీ నొసంగునదిగా ఉండినది ఈ మాసము అంటున్నారు. మిక్కిలి వేడిగా లేదా మిక్కిలి చల్లనిగా కాకుండా ఉండు నెల అంటే ఓవర్ హీట్ ఎండాకాలం మరి చలి పెడుతుందండి అన్నట్టుగా కాకుండా చల్లగాను వేడిగాను బాగా ఉన్నది అని. ఇలా రోజుకు ఒక బ్రాహ్మీ ముహూర్తం అంటారు కదా, తెల్లవారుజాము సమయం ప్రత్యూషాకాలం, ఆ బ్రాహ్మీ ముహూర్తం వలె సంవత్సరానికి మాసము ఒకటి ఉన్నది.
రోజుకు ఎలాగైతే తెల్లవారుజాము సమయమున బ్రాహ్మీ ముహూర్తంగా ఒక 2 గంటల సమయాన్ని తెలియచెప్తున్నారో, అలాగే ఈ సంవత్సర కాలానికి కూడా ఒక మాసము బ్రాహ్మీ ముహూర్తముగా ఉన్నది. అది ఎలాగూ అంటే ఒక 3 లక్షణాలను మనకు కృప చేస్తున్నారు. అది ఏం చేస్తుందట అంటే సత్వగుణము అధికముగా నుండేటటువంటి మాసం. బాగా తెల్లవారుజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని ఆ చల్లనీటితోటి స్నానాన్ని ఆచరించి పెరుమాళ్లకు సేవ చేసేది సత్వగుణం వృద్ధి చెందేటటువంటి సమయం అన్నమాట. అలా ఆ సమయాన్ని సత్వగుణ పెంపొందించే కాలము అంటూ ఒక పాయింట్ని చెప్పారు. మరి రెండవ లక్షణాన్ని ఏమి చెప్తున్నారు అంటే మాసాణ మార్గశీర్షోహం. మాసములలోకెల్లా మార్గశిర మాసాన్ని నేను అంటూ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ తానే అని చెప్పుకున్నాడు కనుక ఇంకా తానే అయిన దగ్గరే కదా ఈ వైదికులంతా భక్తులంతా ఉండేది. అందుకని ఆ మాసం మనకు ప్రసిద్ధమైనది అంటూ తెలుస్తున్నారన్నమాట. అది వైష్ణవ మాసం అన్నట్లుగా. మరి మూడవ లక్షణాన్ని ఏం చెప్తున్నారు అంటే మనోభావాలను అంకురించున్నది. ఈ సమయంలో విత్తనం నాటితే మంచి పంటలు వస్తాయండి అని చెప్పినట్లుగా ఈ కాలంలో అంటే ఈ మార్గశిర మాసంలో మనకు ఒక మనోభావం ఏర్పడిందనుకో, అది బాగా పండి పుష్పించి కాయలు కాచి పండ్లుగా మారి ఫలమవుతుంది అని తెలియచెప్పడం అన్నమాట. అలా మనోభావాలు అంకురించుచు కాలమగుటచే తమ యొక్క అంటే గోపికల యొక్క వికాసమునకు తగిన కాలము అంటూ 3 విశేషాలను ఇక్కడ మనకు కృప చేశారు. అయితే ఇక్కడ మనము బ్రాహ్మీ ముహూర్తము అని చెప్పుకున్నాం కదండి. ఏమిటి అది అంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాలము దక్షిణాయన పుణ్యకాలము అనేవి ఉంటాయి. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేసి దేవతలకు పగలు, దక్షిణాయన పుణ్యకాలం వచ్చేసి దేవతలకు రాత్రి. పగటి సమయంలో చేసేటివన్నీ కూడా శుభముహూర్తాలు ఆయన గ్రహిస్తాడు అని, అంటే రాత్రైన యోగ నిద్రలో ఉంటారు గ్రహిస్తారు. అలా మనం అన్నీ కూడా ఉపనయనాలంటే పెళ్ళిళ్ళంటే ఇది ఉత్తరాయణ పుణ్యకాలం అండి అంటూ చేస్తూ ఉంటామన్నమాట. అలాగా ఒకవేళ పెరుమాళ్లకు పగలు రాత్రి అని చెప్పుకున్నాం కదా, మన భాషలో మన జీవులకు అర్థంగా అవ్వటం కోసమే ఈ చిన్న ప్రయత్నం. ఒక రోజుకు 24 గంటలు ఉంటాయి. 24 గంటలను 2 గంటలుగా విభజన చేస్తే అప్పుడు 12 కదా. 24ను 2 గంటలుగా విభజన చేస్తే 12. ఆ 12 వచ్చేసి మాసాలు అనుకుందాం. మనకు తెలుగు మాసాలు చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం అంటూ 12 మాసాలు ఉన్నాయి కదా. ఈ 12 మాసాలు అయితే తెల్లవారుజాము సమయానికి వచ్చేటటువంటి మాసం ఏది అంటే పగల 6 నెలలు రాత్రి 6 నెలలు అనుకున్నాము. ఆ తెల్లవారుజాము సమయంలో బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చేటటువంటి మాసం ఏమిటి అంటే దేవతలకు ఈ మార్గశిర మాసం. అలాగా దీన్ని బ్రాహ్మీ మాసము అని తెలియపరచడం జరిగింది. ఆ సమయము రోజు మొత్తములో కూడా ఉత్తమమైనటువంటి సమయం కదా బ్రాహ్మీ ముహూర్తం అంటే. అలాగా దేవతలకు ఆరాధన చెయ్యటానికి ఈ సమయము అంటే ఈ కాలం కూడా కలిసి వచ్చినది అంటూ కాలాన్ని కొనియాడుతుంది మన ఆండాళ్ తల్లి. ఇంకొక రకంగా తెలియచెప్తున్నారు. ఏమిటి అంటే గొల్ల ముదసులు అంటే ముసలివారు, గొల్ల వృద్ధులు. ఆ గొల్ల వృద్ధులు ఈ చలికి భయపడి బయటకు రాలేనటువంటి కాలం. తమకు ప్రాప్యమై ఉండగా కాలమును కొడియాడుచున్నారు. సరే, ఇంకొక విషయం ఏం చెప్పారు? మొదటేమో 3 లక్షణాలు చెప్పారు. తర్వాత బ్రాహ్మీ ముహూర్తం అంటూ తెల్లవారుజాము సమయము, ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయన పుణ్యకాలము, ఆ పరమాత్మకు అలా ఇష్టంగా మార్గశీర్ష మాసంగా తెలుపబడినది. అలా బ్రాహ్మీ ముహూర్తంలో ఈ మాసాన్ని తెలియపరిచారు. ఆ సత్వగుణాన్ని పెంపొందించేది, ఇలా అన్నిటిను అంకురింపచేసేటటువంటి కాలము అంటే తెలియచెప్పి ఇంకొక అర్థం ఏం చెప్పారు? వాళ్ళ ముసలులు బయటికి వచ్చారనుకో, గొప్ప వృద్ధులు, వీరిని ఎక్కడ తీసుకుపోతారో కనుక చలికాలం కాబట్టి వాళ్ళు బయటికి రావట్లేదండి అంటూ ఇంకొక అంశాన్ని తెలియచెప్పారు. సరేనండి, ఎందుకు కాలాన్ని కొని ఆడుచున్నారు అంటే పోనీ ఇంతకుముందు ఎవరైనా ఇలా కాలాన్ని కొని ఆడిన వారు ఉన్నారా? ప్రమాణాలు ఏమైనా ఉన్నాయా అంటే దానికి చెప్తున్నారు, ఉన్నాయండి. ఏమిటి ఆ సమాధానం అంటే చైత్రశ్రీమా నయం మానహ.
ఈ నెల సంపన్నమైనటువంటి చైత్రమాసము. ఈ నెల కాదండి, అందులో చెప్పింది రామాయణంలో వాక్యం. ఆ రామచంద్రుడు సమృద్ధిని పట్టి కాలమును కొనియాడారు కదా అప్పుడు మహర్షి. అలాగా ఇక్కడ కూడా గోదమ్మ కొనియాడింది. ఆ చైత్రమాసం రామచంద్రుడికి పట్టాభిషిక్తుణ్ణి చేసేటటువంటి మాసంగా, గొప్ప మాసంగా కొనియాడారండి. అలా ఇక్కడ కొనియాడారు అంటూ చైత్ర ఇతరుల కన్నను శ్రీరామచంద్రునికి గల ప్రాధాన్యము వలే. అది ఇతరుల కన్నా రామచంద్రుడికి ప్రాధాన్యం ఏమిటి అంటే, ఆయన నలుగురులో మొదటివారు, ప్రధానులు. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు వారిలో ప్రధానులుగా చెప్పబడుతున్నారు. అలాగే చైత్రమాసం కూడా 12 మాసాలు ఉన్నాయి. 12 మాసాలలో మొదటి మాసంగా చెప్పబడేది ఏమిటి? చైత్రమాసం. అలా చైత్రమాసాన్ని తెలియచెబుతూ ఉన్నారు. అయితే ఇక్కడ చైత్రమాసం కనుక శ్రీమాన్ ఆయన అందరికీ రాజుగా లభించుననే, అంటే ఆ యొక్క రామచంద్రుడు అందరికీ రాజుగా లభిస్తున్నారు అంటే ఇక్కడ చైత్రమాసం కూడా అటువంటి మాసాలకు రాజుగా ఉన్నది అంటూ ఇక్కడ కృప చేస్తూ ఉన్నారన్నమాట. అలా రామచంద్రుడు రాజుగా పట్టాభిషిక్తుడు కావటానికి చైత్రమాసం ఎన్నుకోబడితే ఈ 12 మాసాలలో మొదటి మాసంగా రాజుగా ఉన్నది. అలా అయం మాసః అభిషేక సంకల్పములు కలుగగానే దగ్గరగా నుండుట గొప్పతనము. అది ఈయనకు చెప్పారు ఏమని, ఇలా రామచంద్రుడిని పట్టాభిషిక్తుడిని చేస్తున్నాము అని. అంటే ఆ రోజు అభిషేకాలు క్రతువులు అన్నీ జరుపుతారు కదండి. అలా చెప్పిన వెంటనే ఆ అయోధ్యపుర జనులందరూ కూడా ఎంత ఆనందాన్ని పడిపోయారో అట. మా రామచంద్రుడు రాజు అవుతున్నాడు అని హోహో అహంకారాలన్నీ చేసేశారనమాట. అలా లభించుటకు పొగడుచున్న పొగడత, అబ్బా ఈ శేషభూతులందరూ కూడా మాకు శేషరాజు అవుతున్నాడు, మాకు రామచంద్రుడు రాజు అవుతున్నాడు అని ఆనందంతో చేసేటటువంటి పొగడత అనమాట. ఇచ్చట శేషభూతులను అంటే ప్రజలను, గోపికలను శేషి శ్రీమన్నారాయణుడు. అలాగే ఇక్కడ కూడా గోపికలేమిటి, ఆనాడు రామచంద్రుడు పట్టాభిషిక్తుడవుతున్నాడని అయోధ్య ప్రజలు ఆనందం పొందినట్టుగా ఈనాడు మేము శ్రీకృష్ణ పరమాత్మను సంశ్లేషించబోతున్నాము, ఆయనతోటి కూడుతున్నాము అని ఆనందంతో వీళ్ళు కూడా పొగిడారండి. అందుకని ఈ కాలాన్ని పొగిడారండి అంటూ కృప చేస్తున్నారు. ఇంకా పుష్పత కాననః పావన సర్వలోకానం త్వమేవ రఘునందన అనియు పుంసాం దృష్టి చిత్తాపహారిణిం అనియు అనగా అగస్త్యుడు శ్రీరాముణ్ణి, రామ సకల ప్రాణులకు పవిత్రాన్ని ఇచ్చేటటువంటి వాడవు. అలాగే ఆయన సౌందర్యం ఎలా ఉంటుందో తెలుసు, ఆయన గుణాన్ని చెప్పారు. మరి ఆయన సౌందర్యం ఎలా ఉంటుందంటే మగవారు కూడా ఆయన్ను చూసి ఆకర్షితులయ్యే విధంగా ఉంటుందట. అనియు శ్రీరామునికి పావనత్వమును భోగ్యత్వమును రెండింటినీ తెలియచెప్పారు అగస్త్య మహర్షి. ఈ రెండు కూడా అలంకారములుగా ఉన్నాయి. అలా ఈ కాలముకు భోగ్యమైన పావనమై ఉండుట. అది ఈ కాలము కూడా భోగ్యమైనదై ఉన్నది, పావనమై ఉన్నది. రామచంద్రుడు ఇక్కడ ఎలాగైతే గుణము సౌందర్యం ఉన్నదో ఈ కాలానికి కూడా ఆ పావనత్వము ఆ భోగ్యత్వము రెండు కలిగి ఉన్నాయి అంటూ ఈ రామచంద్రుడికి పట్టాభిషేకం చేసే సమయంలో అంత బాగా అలంకరించారు. అలంకారం ఎలా ఉందంటే అయోధ్యపురి మొత్తం కూడా జెండాలు పాతి, పూలదండలు, పందిర్లు ఇంకా అన్ని భోగ్యంగా కట్టివేశారు. అప్పుడు ఆ అయోధ్య నగరం అంతా కూడా పుష్పితంతో తయారైపోయినది. అయితే ఇక్కడ పుష్పితాలుగా ఎవరిని చెప్తున్నారు అంటే, శ్రీరామచంద్రుడు అయోధ్యలో ఉంటే అయోధ్య మొత్తం తయారైతే ఆ అడవిలో ఉండేటటువంటి పుష్ప వృక్షాలు ఉన్నాయే అవన్నీ కూడా పుష్పించుకున్నాయట చక్కగా. ఇక్కడేమో పూల అలంకారాలు, జెండాలు ఇవన్నీ పాతారు, ప్రాకారాలన్నీ భోగ్యంగా తయారు చేశారు, పందిర్లు వేసి తోరణాలు కట్టి అని. అక్కడ అయోధ్య అడవులలో అవి కూడా అనుకున్నాయట మా రామచంద్రుడు పట్టాభిషిక్తుడవుతున్నాడని ఆ పుష్పాలన్నీ వికసింప చేసుకున్నాయట. అది చెప్తున్నారు. ఇలా పెరుమాళ్ళు చైత్రమాసం గురించి కొంచెం తెలుసుకుందాం.
ఇతరుల కన్నా ప్రధానులన్నారు రామచంద్రుని. ఎందుకంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులలో ప్రధానులుగా ఉన్నారు. అలాగే మాసములన్నింటిలోకెల్లా చైత్రమాసము రాజు అని చెప్పుకున్నాము. మానవులకు రాజు ఎవరు? రామచంద్రుడు. ఎందుకంటే అయోధ్య పాలన చేశాడు కాబట్టి. ఇది మాసములకు రాజై ఉన్నది. 12 మాసాలలో మొదటిగా దక్షిణాద్రాజ అనున్నట్లుగా ఆనంద ప్రదుడు. రామచంద్రుడు ఎటువంటి వాడు? ఆనందాన్ని పొందేవాడు, ఆనందాన్ని ఇచ్చేవాడు. ఈ మాసము అంటే చైత్రమాసం. ఈ మాసం ఎలా ఉన్నదట అంటే ఇది ప్రధానమగుటచే ఆనందప్రదమైన మాసమే. ఎందుకంటే రామచంద్రుడే ఈ మాసంలో పట్టాభిషిక్తుడవుతున్నాడు కదా, అందుకని ఈ మాసం కూడా ఆనందాన్ని ఇచ్చే మాసంగా ఉన్నది అని చెప్తున్నారు. దశరథ చక్రవర్తి పెరుమాళ్ల పట్టాభిషేకముకు తలపెట్టినంతనే నేనున్నానని సిద్ధపడినది ఈ మాసము. అంటే ఈ గోపాంగనులు కూడా మేము ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి అని అనుకున్న వెంటనే ఈ మాసం సంసిద్ధమైపోయిందండి అంటూ తెలియపరుస్తున్నారు. తాను తనకు శేషభూతులైన చేతనులను తన రక్షణకు అధీనులుగా బడయువాడు రాముడు. ఏం చెప్తున్నారు? తనకు శేషభూతులైన అంటే తనను ఆశ్రయించిన వారైన చేతనులకు తన రక్షణలో ఉంచుకునేటటువంటి వాడు రామచంద్రుడు. అలాగే శేషభూతులకు గోపాంగనులు శేషయగు శ్రీకృష్ణుని బడయుటకు సిద్ధముగా ఉన్నటువంటిది ఈ మార్గశీర్ష మాసము అంటూ తెలియచెప్తున్నారు. సరే, తన ఉత్సవమునకై అలంకరింపబడిన రాజ్యము కలవాడు ఇక్కడ రాముడు. తన ఉత్సవముకై తానే పుష్పములతో అలంకరించుకునేటటువంటి కాలమైనది. అడవిలో పుష్పాలన్నీ విచ్చుకున్నాయండి అని చెప్పుకున్నామా? ఎందుకంటే అది విచ్చే సమయం, ఆ కాలంలో బాగా విరపూసేటటువంటి సమయం కాబట్టి అది విచ్చుకున్నది. అది కాలానికే కదా ప్రఖ్యాతి అంటూ కాలాన్ని కొనియాడుతున్నారు. పావన సర్వలోకానాం త్వమేవ రఘునందనః అని అగస్త్య మహర్షి శ్రీరాముని, రామా నీవు సకల లోకస్తులను పవిత్రవంతం చేయగల పవిత్రుడవు అనియు, పుంసాం దృష్టి చిత్తాపహారిణం అని వాల్మీకి మహర్షి భోగ్యభూతుడవు అనియు వర్ణించారు రామచంద్రుణ్ణి. అయితే చైత్ర శ్రీమానయం మాస పుణ్య పుష్పితానకానన అనగా పుణ్య అనుటచే దీనికి పావనత్వమును, పుష్పిత కానసః అనుటచే భోగ్యత్వమును అనేడు 2 గుణములు కలిగినది ఈ చైత్రమాసము అంటూ మాసాన్ని తెలియచెప్పారు. పెరుమాళ్ళు స్వర్ణ కిరీటం ధరించటానికి సంసిద్ధంగా కిరీటం తయారైతే ఆ అరణ్యాలు అన్నాయట, మాకెవరు కిరీటం పెట్టనక్కర్లేదండి, మా రామచంద్రుడు కిరీటం ధరిస్తున్నాడు కాబట్టి మేము కూడా ఈ పుష్ప కిరీటాన్ని ధరిస్తున్నామని పూలన్నీ వికసింపచేశాయి కిరీటం ధరించినట్లుగా అంటూ కృప చేస్తున్నారు. మార్గశిర మాసమును తనకు నియమ్యామగు విభూతిగా కలవాడు. మాసములలో భగవంతునికి విభూతిగా పరిగణించబడినటువంటిది మాసము ఇది అంటూ ఆ రామచంద్రుడి యొక్క పట్టాభిషిక్తానికి సమయము వాటిల్లినట్లుగా చైత్రమాసం ఎలాగో ఇక్కడ వీళ్ళు వ్రతాన్ని ఆచరించటానికి, గోపాంగనులు వ్రతాన్ని ఆచరించటానికి సిద్ధమైనటువంటి ఈ మార్గశిర మాసము అంటూ మాసాన్ని కొనియాడింది మన ఆండాల్ తల్లి. మతి నిరైందా అంటే నెల తనంతే తాను స్థటించున్నట్లా వచ్చినది. వీళ్ళు మేము ఈ మార్గశిరంలో ఆచరించాలి అని వాళ్ళేమి వేసుకోలేదు. ఏదో ఆ పెద్దలు చక్కగా నోము ఆచరించడానికి అనుగ్రహించారు, ఇదే బయలే ఛాన్స్ అండి, కృష్ణ పరమాత్మతోటి సంశ్లేషించవచ్చు అని వీళ్ళు కూడా సంసిద్ధం అయ్యారు. కనుక ఆ మాసము పాపం తనంతట తానే వచ్చి ఈ సమయానికి తటిస్థించినదండి అంటూ తెలియపరుస్తున్నారు. అపూర్యమానే నక్షే పుణ్యే నక్షత్రే అనగా నిందింపబడుచున్న అంటే ఒకదానికన్నా ఒకనాడు వెన్నెల అధికమవుతున్నటువంటి పుణ్యమైన పక్షము. ఎలాగో పౌర్ణమి రోజు కదా ఈ మాసం వచ్చింది, అలాగే పౌర్ణమి అప్పుడు బాగా వెన్నెల ఉంటుంది కదా, అలా వెన్నెల కలిగినటువంటి పక్షము అంటూ ఆ పక్షాన్ని కూడా కీర్తిస్తూ ఉన్నారు. భగవంతుని యందు ఆసక్తి కలవారై ఉన్న మహాత్ముల యొక్క దేహయాత్రను శాస్త్రయుదియే అనువర్తనించునది కదా. ఏం చెప్తున్నారు?
పరమాత్మకు సేవ చెయ్యాలి అని కినా మహానుభావులు తలుస్తే ఆ విధి కూడా, ఆ శాస్త్రం కూడా అలా అనుకూలించేస్తుందండి అంటూ తెలియచెప్తున్నారు. ఆ శాస్త్రనిదయే అనువర్తించ సమర్థించమైనదిగా ఉన్నది. వేదోక్తంగా అంటే అదేమిటి? పరమాత్మకు సంబంధంగా, పరమాత్మ కైంకర్యంగా, లేదు మన పూర్వులు అనుగ్రహించినట్లుగా మనం ఈయన ఆచరించాలని మొదలు పెడితే ఏవైనా సరే అనుకూలంగా మారతాయండి. అది మాసం కానివ్వండి, పక్షం కానివ్వండి, రోజు కానివ్వండి. అలా మనం చేసేటటువంటిది మంచి పని అయితే దానికి కాలం సహాయపడుతుంది అంటూ కృప చేశారనమాట. ఇక్కడ ఇంకా ఏమిటి అంటే, మనము ఏదన్నా మన లోకులం ముహూర్తం పెట్టుకోవాలి అనుకున్నారనుకోండి, వీడి నక్షత్రము, వీడి రాశి ఏదో మంచి చెడ్డ చూసి ఒక 4 నెలల తర్వాత మీ పెళ్ళికి ముహూర్తం అండి అంటారు. అప్పుడు ఏం చేయాలి? చచ్చినట్లు ఉంటామన్నమాట. కానీ ఇక్కడ చేసేది ఎవరిది? మనుష్యులది కాదు కదా, పరమాత్మకు చేసేటటువంటి కైంకర్యం కనుక ఆ కాలము కూడినది, ఈ శాస్త్రము దానిని సమకూర్చినది అన్నట్లుగా తెలియచెప్తున్నారు. అక్కడ పక్షం కూడా కలిసి వచ్చినది అంటూ కృప చేస్తూ, సరే ఎందుకంటున్నారు ఈ పక్షం గురించి అంటే, పౌర్ణమి అనుకోండి, బాగా వెన్నెల ఉంటుంది. వీళ్ళు పాపం అప్పటి వరకు నేలమాలిగలో ఉన్నటువంటి వారు కదా, ఇప్పుడు వ్రతం కోసం బయటికి వస్తున్నారు. రాత్రులైనా చక్కగా వెలుతురు ఉంటుంది పౌర్ణమి రోజు, ఒకరి ముఖం ఒకరు చక్కగా చూసుకోవచ్చు అని చెప్పినట్లుగా శ్రీకృష్ణుని లేపుటకు ఈ వెన్నెల సహకరించినది కదా. చీకటిగా అయ్యేదో అమావాస్యలాగా ఉందనుకో, అబ్బు బాబోయ్గా గబ్బ చీకటిగా ఉందండి, చిన్న పిల్లలు అందులోనూ ఎలా వెళ్తారు అనుకోవచ్చు. ఇది వెన్నెల కలిగినటువంటి పక్షం కాబట్టి ఇది కూడా సహకరించినది అంటూ, నల్లిరుల్కన్ అనగా మంచి చీకటిలో అన అవసరము లేదు కదా వీరికి. ఇది కూడా ఒకవేళ చీకటిలో చేయవలసి వస్తే మంచి చీకటి అని అంటారట, అది కూడా అనన అవసరం లేకుండా వెన్నెల కాస్తున్నది అంటూ విరోధించగలిగినటువంటి ఆ ఊరు వారే. అది వాళ్ళు ఏం చెప్పారు అప్పటి వరకు పెద్దలందరూ? మీరు కృష్ణయ్యతోటి కలవటానికి లేదు, సంశ్లేషించటానికి లేదు, మాట్లాడటానికి లేదు, అడసలే దూర్తుడు అని చెప్పినటువంటి ఆ ఊరి పెద్దలే సమ్మతించి నోమును ఆచరించటానికి ఈ లభింపచేశారు కదా. కనుక ఆ సమయం ఈ మాసమైనది కాబట్టి ఈ మాసాన్ని కొనియాడుతున్నారండి అంటూ మాసమునకు పక్షమునకు నాయకమనవలే నుండు ఒకరోజు తనంతట తానే తటస్థించు రీతి ఏమి? బాబా ఏమనుకోలేదు, చక్కగా రోజు కలిసి వచ్చింది, ఆ పక్షము కలిసి వచ్చింది అంటున్నారు. ఆ తీరు ఏమి అనగా, మనలను కృష్ణునితో దగ్గరించుటకు అంగీకరించని వారే శ్రీకృష్ణునితో చేరుటకు శపథము అంటే నిశ్చయము చేసినటువంటి రోజు ఫలించినది కదా ఈ మాసంలోనే. అందుకని భగవదనుగ్రహమునకు లక్ష్యముగా లభించిన రోజు కదా ఈ ఆత్మకు మంచి రోజు అగుచున్నది. అది భగవంతుణ్ణి అనుభవించాలి అని ఎప్పుడైతే మన మనస్సుకు అది లక్ష్యంగా ఏర్పడుతుందో ఆ రోజే మంచి రోజండి. ఎప్పుడు మనం పాపాలు చేసి ఉంటే క్షిపామి అని నెట్టివేయబడతాడు అనుకునేటటువంటి పరమాత్మ ఇప్పుడు తనను పొందటానికి కావలసినటువంటి బుద్ధిని ఇచ్చుచున్నాడు కనుక ఈ కాలం మంచిది అని లభించని రోజు కదా. సర్వేశ్వరునకు ఎదురించి శత్రువుల్లాగా ఎదుర్కొనుట మాని అతడు మనకు రక్షకుడని నమ్మిన రోజు కదా అది. ఆయన్ని ఎదిరించాలనుకున్నారు ఎవరు? రావణాసురుడు, కంసుడు అలాంటి వారు. అలా మనం తలంచక మనకు రక్షకం పరమాత్మ అని మనకు కలిగినటువంటి రోజు కదా అంటూ ఆ రోజును తెలియచెప్తున్నారన్నమాట. పౌరాణిక పురుషుడైనటువంటి వారు కూడా ఈ కాలాన్ని పొగిడారు. ఎలా పొగిడారట అంటే, మనకు ఏం చెప్పుకుంటామంటే, అక్రూర వరద గోవింద గోవింద, ఆంజనేయ వరద గోవింద గోవింద అంట మంగళహారతి నమస్కరించుకున్న తరువాత. అయితే ఈ అక్రూరుడు చెప్పాడట, ఏమని చెప్పాడంటే, అధ్యమే సఫలం జన్మ సుప్రభాతాచ మే నిశా. ఇప్పుడు నా జన్మకు సాఫల్యం లభించినది.
ఎందుకు అలా చెప్పారు అంటే కంసుడు చెప్పాడట, నువ్వు మధురకు వెళ్ళి ఆ కృష్ణుణ్ణి బలరాముణ్ణి తీసుకుని రా, రేపు ధనుర్యాగం చేద్దాం అని ఆ ధనుర్యాగ నిమిత్తంగా ఆయనను పంపించాలని సిద్ధమయ్యారు. అప్పుడు అనుకున్నారట, నేను ఇప్పటి వరకు కంసుడి దగ్గర ఆ అన్నము తిని బ్రతికినటువంటి వాడిని ఈరోజు కదా నాకు విలక్షణమైనటువంటి సుప్రభాతం ఉండునట్లుగా లభించున్నది అని రోజును కొనియాడారు కదా ఆ రోజు అక్రూరుడు. అలాగా అంటూ ఆ రేపల్లికి వెళ్ళి వారిద్దరిని బలరామకృష్ణులు ఇరువురిని బండిలో కూర్చోబెట్టుకొని ఆయన తీసుకొని వచ్చారనమాట. అలా ఆ పురాణ పురుషుడైనటువంటి అక్రూరుడు కూడా ఆ రోజును కొనియాడారు అంటూ తెలియపరుస్తున్నారనమాట. ఇక్కడ ఆండాల తల్లి మాసమును కొనియాడుట, పక్షమును కొనియాడుట, దినమును కొనియాడుటయై దీని యందు వీరికి కల త్వర ప్రవాహము వ్యక్తమగుచున్నది. అది మేము కావాలనుకున్నాము, నోము నోచాలనుకున్నాము, దానికి మాసము పక్షము రోజు అన్నీ సరిపోయినాయి కదా అని వాటిని కొనియాడింది. అంటే ఆమె కొనియాడుటలో ఆమె యొక్క త్వరను, ఆ గోపాంగనుల యొక్క త్వరను తెలియపరుస్తూ ఉన్నారు. ఆహా, ఏమి ఏమి ఆశ్చర్యము అన్నట్లుగా వీరి యొక్క ఫలరుచి ఈ విధంగా ఉన్న రీతి గొప్పదైన ఫలరుచి కలిగి ఉన్నారు. ఇలా ఉంటుంది ప్రపన్నులైనటువంటి వారి తీరు. వారికి ఉపయోగపడినటువంటి వారందరినీ కూడా వారు కొనియాడుతారు. అలా ఉంటుందండి ప్రపన్నుల తీరు అంటూ ఆ ఉపాయానికి వీళ్లను కూడా ప్రాప్యకముగా తెలియచెప్తూ ఉన్నట్లుగా కృప చేస్తున్నారన్నమాట. తర్వాత నీరాడా నీరాడటం అంటే తీర్థం ఆచరించటం, అంటే స్నానం ఆచరించటం అని అర్థం అన్నమాట. ఈ స్నానం ఆచరించేవారు శ్రీకృష్ణుని విరహంచే పుట్టినటువంటి తాపాన్ని పోగొట్టుకోవాలి అనుకునేటటువంటి వారందరూ కూడా వచ్చి స్నానము చేయుట. అది ఎవరైతే ఆ కృష్ణ పరమాత్మను విడచి ఉండలేనటువంటి వారు, విరహం దానిని ఆచరించటానికి రమ్మంటున్నారనమాట. ద్రావిడ కవులు ఏమి చెప్తున్నారు అంటే దీనికి ఏష బ్రహ్మ ప్రవిష్టోస్మి గ్రీష్మే శీతమివ హ్రదం అనగా ఈ గ్రీష్మ ఋతుని అందు అంటే ఎండాకాలము అందు చల్లని మడుగులో స్నానం ఆచరించినట్లుగా అంటూ వాళ్ళు తెలియచెప్తే, ఇక్కడ భగవంతునితో ప్రవేశించాలి అనుకునే వారందరూ కూడా రండి, ఆయన యొక్క కళ్యాణ గుణాలలో స్నానం ఆడటానికి. ఏ చల్లని మడుగులో స్నానం ఆడితే తరిగేటటువంటి విరహం కాదు, ఇది ఆ తాపము కాదు. పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలలో తీర్థమాడితే తగ్గేటటువంటి తాపం అని తెలియచెప్పడం అన్నమాట. అలా అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గోదాదేవికి స్నేహితులు, ఫ్రెండ్స్ లాగా కదా. మరి రండే, పోదాము, త్వరగా రండే అని ఆమె పలుకలేదట, గౌరవంగా పిలిచిందట. రండి, స్నానం అంటే తీర్థం ఆచరిద్దాము, స్నానం ఆడుదామని కూడా చెప్పలేదు. ఎందుకంటే పెద్దలు ఉన్నారనుకోండి మన ఎదురుగా, ఆ పెద్దల్ని ఏమని పలకరిస్తారు అంటే ఆచార్యుల వారికి దాసోహాలు, స్వామి తీర్థం ఆడటం అయ్యిందా అని ఏదో ఒకవేళ సంబోధన చేయవలసి వస్తే అలా చేస్తాము, అంతేగాని స్నానం ఆచరించారా అని చెయ్యకూడదట. అలాగే ఈ ఆండాల్ తల్లి కూడా పక్కన ఉన్నటువంటి వారందరినీ కూడా భాగవతులుగా తలచింది కదా, పెద్దలులాగా తలచింది కదా, ఆల్వార్లలాగా తలచింది కదా. కనుక ఏమని పిలుస్తుంది? తీర్థమాడుదాము అంటూ గౌరవంగా పిలిచింది. అంటే ఒక వైష్ణవుడు భాగవతులని కానీ, కాలాన్ని కానీ, రోజును కానీ, పక్షాన్ని కానీ దేనికి తగిన గౌరవాన్ని దానికి ఇచ్చి కాపాడేటటువంటి వాడు వైష్ణవుడు అంటూ ఇక్కడ కృప చేస్తున్నారనమాట. అలా తిరుమంజనమునకు అంటే నీరాడటానికి అని అనుచున్నారు. ఇక్కడ మనకు రెండు ప్రమాణాలను, పరాశర భట్టర్ వారి తల్లిగారు ఆండాలమ్మ, పరాశర భట్టర్ వారు జ్ఞానవంతులు ప్లస్ కుమారుడు. మరి ఆండాల్ అమ్మ తల్లి అంటే ఈయనకంటే పెద్దదే కదా తల్లి అంటే. అయినప్పటికీ ఆ ఆండాలమ్మ పరాశర భట్టర్ వారి పాదాలను సంప్రోక్షించి తీర్థాన్ని స్వీకరించేదట. అంటే
జ్ఞానములో ఉండేటటువంటి గొప్పతనాన్నే చూస్తారు, కానీ వయస్సు కాదు సంబంధం అని ఒక పాయింట్ తెలియచెప్పి, అలాగే ఇంకొకటి ఏం చెప్తున్నారు, రామానుజులు వారు పెద్ద గోష్ఠితో వేంచేశారు. అప్పుడు పెరియనమ్మి వారు వారికి ఎదురయ్యారు. పెరియనమ్మి వారు అంటే ఎవరు? రామానుజుల వారికి చక్రాంతాలను అనుగ్రహించినటువంటి ఆచార్యులు అనమాట. అయితే ఆ గోష్ఠితో ఉన్నటువంటి వారందరినీ పెరియనమ్మి వారు చూసి సాష్టాంగ నమస్కారం చేశారట. ఆ పక్కన ఉన్నవారు అడిగారట, అదేమిటి ఆచార్య, రామానుజులు వారి గోష్ఠితోటి ఏం చేస్తే మీరు సాష్టాంగం చేశారు అంటే, నాకు వస్తున్నటువంటి వారు రామానుజుల్లాగా కనపడలేదయ్యా, మా ఆచార్యుడు ఆలవందార్లాగా కనపడ్డారు అని సాష్టాంగం చేశారట. అంటే భాగవత గోష్ఠి అంటే అంత వారికి తగిన గౌరవాన్ని ఇచ్చేటటువంటి వారు అంటూ ఇక్కడ కృప చేస్తున్నారు. అలాగే ఆండాల్ తల్లి కూడా స్నేహితులు, తనతోటి ఉన్నటువంటి వారు తోటివారు అయినప్పటికీ గౌరవంగా మాట్లాడుతూ ఉన్నారు అలా తెలియచెప్తూ, అలాగే తిరుమంగయ్య ఆళ్వార్లు తిరునెడుందాండకంలో ఒక సూక్తిని చెప్పారనమాట. ఒత్తామరై కయ్యే నీరాడపోనాల్. మా బిడ్డ అంటే నాయకి అవస్థను పొంది ఉన్నది. అప్పుడు మా బిడ్డ నీరాడమాడటానికి వెళ్ళింది, తీర్థమాడటానికి వెళ్ళింది అనే తెలియచెప్పారండి ఆళ్వార్లు కూడా. ఇక్కడ పరాశర భట్టర్ వారు, అలాగే పెరియనమ్మి వారు, అలాగే ఆళ్వార్లైనటువంటి తిరుమంగయ్య ఆళ్వార్లు ఇలా ప్రపన్న కులానికి గౌరవాన్ని ఇస్తూ భాగవత గోష్ఠికి గౌరవంగా మాట్లాడుతూ తెలియచెప్పారు. అలా భాగవతులను గౌరవించటం కూడా ప్రాప్యమే, ఫలమే అంటూ తెలియపరుస్తున్నారన్నమాట. ఇంకొక విషయం ఏమిటంటే, కూరత్తాల్వాన్ వారు చెప్తున్న సమయంలో చిన్నవారైన పెద్దవారు అన్నారట. పరాశర భట్టర్ వారు అన్నారట, ఏమిటి తండ్రి అది అంటే, ఆ ముదలియాండాను ఎంబారు వీరు చిన్నవారైన పెద్దలు అన్నారట. అంటే వయస్సులో చిన్నవారైన జ్ఞానంలో పెద్దవారు, అంటే భగవద్భక్తియే వీళ్ళు చూస్తున్నారు అని తెలియచెప్పడం అన్నమాట. అలా గౌరవార్థాన్ని తెలియచెప్పారు. ఇక కొద్ది ఫలమైనటువంటి స్వర్గాన్ని పొందటానికే ఏవేవో యజ్ఞాలు చేయాలి అంటారు. మరి పరమాత్మను పొందటము అంటే, పరమాత్మను పొందటానికి మీరు అవి ఇస్తే నేను ఇవి ఇస్తాను అనేటటువంటి వాడు కాదయ్యా పరమాత్మ. మనం ఆయన్నే పొందాలి, ఆయనే మాకు శరణు, ఆయనే రక్షకుడు అనేటటువంటి ఇచ్చ కలిగి ఉంటే చాలు. మీరు ఎటువంటి హోమాలు చేయనక్కర్లా, ఆ ఇచ్చయే ప్రధానమై ఉన్నది, అదే పరమాత్మను పొందింప చేస్తున్నది అంటూ ఆ ఇచ్చను గురించి, ఆ స్వరూపానికి తగినటువంటి విషయమే అంటూ వారి యొక్క స్వరూపాన్ని దానికి తగిన విషయంగా తెలియచెప్తున్నారనమాట. భగవదనుభవం చేయాలనుకున్నారో వారందరూ రండి, కావలసినది ఇచ్చయే, మీరేమో అవి చేయలేదు ఇవి చేయలేదని అనుకోకండి, కావలసింది ఏమీ లేదు, ఆ కోరిక ఉంటే చాలు. భగవంతుడికి మనము చెయ్యాలి అనే అనుభవం కావాలి అనే కోరిక ఉంటే చాలు అంటూ తెలియచెప్పింది. కనుక ఈ కోరికే కావలేను, పరమాత్మకు శక్తియును సంబంధమును అతని యందు నిండుగానే ఉండుటచే. శక్తి ఏమిటి అట అంటే, మనం చేసినటువంటి పాపాలు దోషాలు తొలగింపచేసే శక్తి. ఇంకొకటి సంబంధం ఏమిటి, ఈ ఆత్మ పరమాత్మ సంబంధం. మరి ఆ అనుకుంటే చాలన్నారు కదండి, ఆ కోరిక ఉంటే చాలు కదా. మరి ఇప్పుడు వ్రతం ఏమిటి, అందరూ లేగవటం ఏమిటి, నిద్ర లేపటం ఏమిటి, లేచి రావడం ఏమిటి, ఇదంతా ఏమిటి అంటే, వీడు చేతనుడు అయినందుకు, వీడికి ఒక చైతన్యం ఉంది కదా, అది పరమాత్మ ఇచ్చారు కదా, అందుకు ఈ వైలక్షణము కలిగి ఉన్నాడు అంతే. పురుషునిచ్చే కోరబడినదియే పురుషార్థము. నీచమైన భోగమును అనుభవించుటకు ఏకాంతము కావాలి, కానీ పరమాత్మ అనేటటువంటి రుచికరమైన భోగ్యాన్ని అనుభవించటానికి పక్కన తోడు కావాలి. అందుకని భాగవత గోష్ఠితోటి కలిసి పరమాత్మను సేవించాలి. వారు ఎప్పుడూ మనకు సహకారంగా ఉండాలి, గోష్ఠితోటే ఉండాలి. ఆ పెద్దలు ఆచరించినటువంటి క్రమాన్నే మనం ఆచరించాలి. పోతిమినో అంటే రండి. ఎక్కడికి రావాలట, ఎవరిని పిలుస్తున్నారు అంటే, శత్రువులను పిలుస్తున్నారు, మిత్రులను పిలుస్తున్నారు.
మిత్రులైన వారు రండి అనగానే అబ్బా గుడికి వెళ్ళాలి సేవించాలి అని గబగబ గబగబా పనులన్నీ ముగించుకోసుకొని గబగబా వచ్చేస్తామన్నమాట. మరి శత్రువులైన వారు ఏమంటారు, అబ్బో మమ్మల్ని పిలవలేదండి, కనీసం మాట కూడా అనలేదండి అని అలా భావన చేసేటటువంటి వారిని కూడా, అంటే శత్రులను అనుకూలరును ప్రతికూలరును ఇద్దరిని పిలిచారండి అని చెప్పి తేన మైత్రీ భవతు తే అది జీవతు మిచ్చసి. అప్పుడు శత్రువైనటువంటి రావణాసురుణ్ణి సీతమ్మ పిలిచిందే రామచంద్రుడితోటి మైత్రి చేయి రావణ అని. ఇప్పుడు వీళ్ళందరూ అనుకూలురై ఉంటే, మిత్రులై ఉంటే వీరిని వదులుతుందా, అందరూ రండి అని పిలుస్తుంది అంటున్నారు. మేము ఇంకొక అర్థాన్ని చెప్తున్నారు పోతుమిను అనేదానికి ఇంకొక రకంగా. ఏమిటి అంటే, మేము సుఖించినట్లుగా మీరు పెద్దలు బయటికి వచ్చి ఇచ్చట నడవ సమర్థులగువారా, మీరు నడుస్తూ ఉంటే ఆ నడక సౌందర్యాన్ని మేము చూస్తూ మేము వెనక వస్తాము అంటూ ఆండాళ్ళ తల్లి ఆ మిగిలినటువంటి వారికి తెలియచెప్తుంది. అంటే వారిని పెద్దలుగా స్వీకరించింది, భాగవతులుగా తలచింది. ఇక్కడ మీ నడక సౌందర్యం అని చెప్పుటలో అర్థం ఏమిటంటే, మీరు ఎలా ఎటువంటి నడత కలిగి ఉన్నారో ఆ నడత తీరుగా మేము కూడా వద్దామని, అంటే నడకను నడతగా భావన చేసి ఇక్కడ అమ్మ అనుష్ఠింప చేసిందనమాట. అలా పెద్దల తీరుగా మనము పోవాలి, వారి నడత ప్రకారం మనం నడుచుకోవాలి అనేటటువంటి జ్ఞానాన్ని బోధిస్తూ. నెక్స్ట్ అమ్మ, నేరిజయీర్. నేరిజయీర్ అంటే ఆత్మగుణములు ప్రకాశించువారా లేదా విలక్షణమైనటువంటి ఆభరణములు కలవారా అంటూ ఇక్కడ తెలియచెప్తున్నారు. ఇవి నేరిజయీర్ అంటే 3 అర్థాలను కృప చేస్తున్నారు. ఏమిటట అంటే విలక్షణమైనటువంటి ఆభరణములు కలవారా. ఇదేమిటండి, వాళ్ళు ఏదో పరమాత్మను చేరాలని త్వరలో ఉన్నారు అంటే మళ్ళీ ఆభరణాలన్నీ ధరిస్తారా? అయ్యో ఇంకా పరమాత్మను పొందలేదే చేరలేదనే ఆ త్వరలో ఆ గబగబలో ఆ హడావుడిలో ఉంటారు. కానీ పిలిచిన తరువాత వారు శరీరంలోందు పుట్టినటువంటి నూతన శోభ, రండి పరమాత్మ దగ్గరికి వెళ్దామని గోధుమ పిలిచిన వెంటనే వాళ్ళ శరీరంలో ఎంత కాంతి వచ్చిందో తెలుసా? ఆ శోభను ఆభరణాలుగా తెలియచెప్తున్నారు, ఉన్న రీతి అంటున్నారు. నెక్స్ట్ ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, కొంగై మేల్ అనగా స్తనములపైన కుంకుమ పోవు చెదిరిపోవునట్లుగా బాగా అలంకారం చేసుకున్నారండి. ఎందుకంటే ఆ కృష్ణుడు ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు మమ్మల్ని స్వీకరిస్తాడో, ఆయన వచ్చినప్పుడు ఆగాగు నేను అలంకారం చేసుకొని వస్తానంటే కుదరదు కదా. ఆయన అసలే మాయలోడు, అలా గాల్లో వస్తాడు, వీళ్ళతో ఆడతాడు పాడతాడు, ఎమ్మటే మిస్ అయిపోతాడు. అటువంటి వాడు వచ్చేటప్పటికి మేము అలంకారంగా, అంటే మమ్మల్ని అనుభవించటానికి కదా పరమాత్మ వస్తున్నాడు, ఈ యొక్క ఆత్మను అనుభవించడానికి పరమాత్మ వస్తున్నాడు కనుక అందుకని అలంకారం చేసుకొని ఉన్నామండి అని విధాన్ని సర్వదా అలంకరించుకొని ఉండవచ్చును అంటూ కృప చేస్తున్నారు. ఎలా అంటే, మనం పరమాత్మ వచ్చేటప్పటికి ఇప్పుడు ఏమిటి, మన పూజ గది ఉంది, అక్కడ పరమాత్మ వేంచేసి ఉన్నారు, అవును కదా. మనం అందుకే కదా రోజు వెళ్ళి సేవ చేస్తూ ఉంటాము. ఆ పూజ గదిలోకి వెళ్ళేటప్పుడు ఎలాగంటే అలా వెళ్తామా? లేదు, చక్కగా శుద్ధి చేసుకొని స్వరూపాన్ని ధరించి, ఇంకా ఆచార్యులు అయితే చందనం కూడా చల్లుకొని అని చెప్తారు. అలాగా పరమాత్మ మనల్ని చూసి పారిపోకుండా మనల్ని చూసి ఉండేటట్టుగా అంటూ చమత్కారంగా కృప చేస్తారనమాట. అలా వెళ్ళినట్లుగా వీళ్ళు కూడా పరమాత్మ స్వీకరిస్తానన్నాడు కదా, అందుకని వీళ్ళు కూడా ఆభరణాలు ధరించి ఉన్నారండి అంటూ తెలియచెప్తున్నారు. 3వది, వసతి హృది సౌమ్య రూప. విష్ణు పురాణంలో చెప్పినట్టుగా అనాది అయిన ఆ వాసుదేవుడు గోపికల హృదయం నందు వేంచేసి ఉండగా ఆ పురుషుడు లోకమునకు సౌమ్యమైన ఆకారము గలవాడవుచున్నాడు. అది ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే వాళ్ళ హృదయాలలోనే వేంచేసి ఉన్నాడండి, అంత భోగ్యమైనటువంటి ఆకారం కలిగి ఉన్నాడండి అనున్నట్లుగా. ఇంకొకటి ఏమిటి, పూర్వము శ్రీకృష్ణునితో సంశ్లేషించి ఉన్నారు కదా ఈ గోపికలు, ఆ యొక్క దానిని గుర్తు తెచ్చుకొని, అది గుర్తు వచ్చేటప్పటికి వీళ్ళకి ఆనందం వచ్చేసింది. ఎలాగంటే ఫస్ట్ శ్రీరంగం వెళ్ళామనుకోండి, అబ్బా అప్పుడు భలే చూసామండి, విశ్వరూప దర్శనం భలే అయ్యింది, అసలు పెరుమాళ్ళని చూస్తే కళ్ళెమ్మ నీళ్ళు వచ్చేసాయండి అని అదే గుర్తుంటుంది. దాని తర్వాత 90 సార్లు వెళ్ళినా అది గుర్తుండదు. అలాగే వీరు కూడా ఫస్ట్ కృష్ణుణ్ణి పొందినటువంటి ఆ విషయం గుర్తుకొచ్చి వీళ్ళు ఆనందపడుతూ ఉన్నారు.
శోభ కనపడుతూ ఉంది వాళ్ళల్లో. అంటాం కదండి, ఏదో ఈవేళ ఆనందంగా ఉన్నారు, ముఖం బాగా శోభిస్తూ ఉన్నది అని. అలాగా వీళ్ళకు తెలియచెప్తున్నారంట, అలా ప్రకాశించేటటువంటి గుణము అంటూ. మరి చేతులకు వేసుకోవాల్సినవి, వేళ్లకు ధరించవలసినవి, కాళ్లకు, నడుముకు పెట్టుకోవాల్సినవి, మెడకు పెట్టుకోవాల్సినవి, భుజకీర్తులాగా భుజాలు ఇలా ఇలా తప్పించి మళ్ళిచ్చి ధరించి, ఇంకా అట పై కొంగు వేసుకోవాల్సినవి లోపలి కొంగుగా కట్టుకుంటున్నారట ఈ గోపికలు. అలా ఆండాలు పిలువగానే త్వరగా గబగబా అలంకరించేసుకొని వచ్చేసారండి ఈ గోపికలందరూ అంటూ నేరిజయిర్ అనేటటువంటి పదానికి ఎంత భోగ్యమైనటువంటి అర్థాన్ని ఇచ్చారు. మరి అది కదండి వ్యాఖ్యానకర్తలు మన తల్లి అంత లోతుగా అనుగ్రహించింది. నెక్స్ట్ అమ్మ, సీర్మల్గు మాయుప్పాడు ఏమిటి అంటే సంపదలు సమృద్ధిగా కలిగినటువంటి ఆయుప్పాడి, తిరువాయుప్పాడి, రేపల్లె అంటూ తెలియచెప్తున్నారు. ఏమిటట ఆ సంపదలు అంటే, ఒకటి కృష్ణుడి యొక్క కళ్యాణ గుణాలు అనేటటువంటి సంపద, రెండు గో సంపద. ఈ రెండు సంపదలను తెలియచెప్తున్నారనమాట. ఈ రెండు సంపదలు ఈ గ్రామం నందు ఉన్నాయి, సమృద్ధిగా ఉన్నాయి. మరి పరమాత్మ సౌలభ్య గుణము అక్కడ ఉన్నది, ఎక్కడ? పరంపదంలో. ఇక్కడికి వచ్చారు కృష్ణ పరమాత్మగా, ఇక్కడ ఉన్నది. కానీ పరమపదంలో ఆయన సౌలభ్య గుణాన్ని ప్రదర్శించటానికి లేదు. అందరూ మంచివారే, అక్కడ ప్రదర్శింపబడటలేదు. అప్పుడు పిరాట్మార్లు అడిగారట, స్వామి నీ సౌలభ్య గుణాలని చూడాలని ఉన్నది అని తలచి, వాళ్ళు అడగడం కాదండి, తలచి ఈ కృష్ణ పరమాత్మగా ఈ భూమిపై అవతరించినప్పుడు ఆ వైదికుల కుమారులు అంటే ఎవరు? సాంఘీకుని పుత్రులు, ఆచార్య పుత్రులను వారు పరంపదానికి తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్తే ఆచార్యులు విచారంగా ఉన్నారు. అప్పుడు అర్జునుడు అడిగాడట, ఏమిటి ఆచార్య విచారంగా ఉన్నారు అని. ఇట్లా నా కుమారులు పరమపదించారయ్యా, అది విచారణ అంటే నేను తెచ్చి ఇస్తాను అన్నాడట అర్జునుడు. ఆయన ఎక్కడ తెచ్చి ఇవ్వగలడు? ఆయన ఇస్తానంటే చేయవలసింది పరమాత్మే. సరే, ఇదే రథంతో, ఏది ఆ కురుక్షేత్ర యుద్ధం ఉంది, రథాన్ని ఆ రథంతో పరమపదానికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి సాందీపు మహర్షి యొక్క ఆ కుమారులను తీసుకొని వచ్చి ఇచ్చాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు ఆయన సౌలభ్య గుణాన్ని చూశారట అమ్మలు. అలా ఈయన సౌలభ్య గుణము ఇక్కడ నుంచి పరంపదం దాకా కెరటంలాగా ఎగిరిందండి అంటూ తెలియచెప్తూ ఉన్నారు. అలాగే గో సమృద్ధి అన్నాం కదండి, ఇక్కడ గోవులు బాగా సమృద్ధిగా పాలిస్తున్నాయి. ఎలా అంటే ఆ గ్రామంలో అవి ప్రవహిస్తూ ఉన్నాయన్నమాట. ఎట్లా? పాపం వాళ్ళు పెట్టిన కుండలు నిండిపోయి దెబ్బకు నిండిపోతున్నాయి. వీళ్ళు కుండలు తీసి మళ్ళీ కుండలు పెట్టడమే ఆలస్యం, కానీ గోవులు మాత్రం దారిని కురిపిస్తూనే ఉన్నాయండి. అలా గో సంపద కలిగినటువంటిదే ఉన్నది. ఎక్కడ ఈ కృష్ణ పరమాత్మ వేంచేసి ఉన్నాడు కనుక ఇక్కడ కృష్ణ పరమాత్మని చెప్పుటలేదు. ఏమని చెప్తున్నారంటే పిల్లలు అంటున్నారు. ఒక పిల్లవాడు అంటే కృష్ణుడే, పిల్లలు అని చెప్పటం ఏమిటి అంటే శ్రీకృష్ణ బలరాములు అని తెలియపరచడం. వారిని ఎప్పుడూ కూడా పరమాత్మతోటి కూడి ఉన్నటువంటి వాడిని కూడా చెప్తే పరమాత్మ ఆనందిస్తాడట. అలా ఇక్కడ పిల్లలు అని తెలియచెప్తున్నారు. ఆ కాలు పెట్టారు కదండి ఆ పిల్లలు ఈ రేపల్లెలో, కనుక వీళ్లకు పాలే పాలు, పెరిగే పెరుగు, నెయ్యే నెయ్యి. అలా పాలు పొంగి పోతూ ఉంటే ఆ కుండలను పెట్టి తీస్తూ ఉంటే అవి మళ్ళీ రేపటికి కావాలిగా కుండలు, అందుకని పొరుగురు వారికి ఇచ్చేవారట. ఈయన సౌలభ్య గుణమేమో పరంపదం దాకా పోయింది, ఈ పాడి పంట ఏమో పొరుగురు వరకు పోయింది. ఇంతకుముందు ఏమిటి, ఒక సేరు పాలు వస్తే వాటిని పేరపెట్టి చిలికి నెయ్యి తీస్తే ఒక గిద్దడో అద్దెడో వచ్చేది. ఇప్పుడు ఎలా ఉంది సమృద్ధి అంటే సేరు పాలకు సేరు నెయ్యి ఇచ్చేటట్టుగా సమృద్ధి పెరిగిపోయింది అంటూ ఆ యొక్క సమృద్ధిని, గో సమృద్ధిని తెలియచెప్పారనమాట. పరమాత్మ ఎక్కడ ఉంటే అక్కడ ఆయన సౌలభ్య గుణం ప్రకాశిస్తుంది, ఆయన కళ్యాణ గుణాలలో మనకు ఆనందాన్ని ఇస్తాడు. అలాగే బాహ్యంగా సంపద కూడా ఉంటుంది, ఇహమైనది పరమైనది రెండు ఇచ్చేవాడు పరమాత్మ అంటూ ఇక్కడ ఆయన యొక్క పాదాన్ని అంటే ఆ బలరామకృష్ణుల యొక్క కాలు మోపితే చాలండి గోల్డ్ లెగ్ అన్నట్టు. అంటే తిరువాయుప్పాడి గోకులం గురించి చెప్తున్నారు. ఏమిటట అది అంటే గోకులము
పరము పదం వలె మరి ఒక దేహమును దాల్చి వెళ్ళే అనుభవించనక్కరలేదండి. పరంపదంలో పరమాత్మ ఉన్నారు. మనం వెళ్ళాలంటే మళ్ళీ ఈ దేహాన్ని విడచి ఉపనిషత్మయమైనటువంటి శరీరం వస్తే అప్పుడు కదా పరంపదం వెళ్ళి ఆయన్ను అనుభవించేది. కానీ గోకులంలో అదేమీ లేదండి. ఎలాగ లేదు అంటే ఆ ఊరు ఇక్కడే ఉన్నది, ఆ పరంపదంలో ఉండే కృష్ణ ఇక్కడ ఉన్నాడు. చక్కగా గోకులంలోకి వెళ్ళి ఆ పరంపదంలో ఉండేటటువంటి పరంపదనాథుడే ఈ కృష్ణుడు కనుక ఈ ఊరు మంచి ఊరండి, వేరే దేహము దాల్చకుండా అనుభవించేటటువంటి ఊరండి అంటూ ఒకటి తెలిపి రెండో లక్షణాన్ని ఆచార్యమే ముఖ్యముగా గల వశిష్ఠాది అయోధ్యలో ఉంది. అయోధ్య కూడా పరమాత్మ వేంచేసి ఉన్నటువంటి ఊరే కదా. అయితే ఆ అయోధ్యలో ఉండేటటువంటి నివసించేటటువంటి వారు కొంచెం ఆచారము పద్ధతి, ఎందుకంటే వశిష్ఠాదులు వేంచేసి ఉన్నటువంటి ఊరు కనుక వాళ్లకు తెలుసు. పాపం ఈ రేపల్లెలో ఉన్నటువంటి వాళ్ళు గోవులను కాచుకునేటటువంటి గొల్ల వాళ్ళు కనుక వీళ్ళకి ఎడమ చేతికి కుడి చేతికే తేడా తెలియదండి. అటువంటి వారు వేంచేసి ఉన్నారు. మరి భగవంతుడి గురించి అక్కడ చెప్తే అయోధ్యలో ఆహా ఓహో అంటారట. ఇక్కడ చెప్పనక్కరలేదండి, ఆ కృష్ణుడి అల్లర్లనే వీళ్ళు ఈడుపడిపోయారు, వీళ్ళకి అంత జ్ఞానం లేదు, ఆయన అల్లర్లకే చాలు అంటూ ఆ అల్లర్లను దర్శించి సంతసించేవారు, ఆనందించేటటువంటి ఊరు అంటూ వీరికి అయోధ్యకు రేపల్లెకు తెలియచెప్పారు. రేపల్లెలో ఉండేటటువంటి కృష్ణ పరమాత్మను పొందాలంటే మళ్ళీ దేహాన్ని మరొక దేహాన్ని దాల్చనక్కర్లా, ఉన్న దేహంతో చక్కగా సేవించేటటువంటి సౌలభ్యముగా ఉన్నటువంటి ఊరు అంటూ ఊరిని తెలియచెప్పారు. సెల్వచ్చిరుమీర్కాల్ కైంకర్య లక్ష్మి గల పడచులారా అంటూ తెలియపరుస్తున్నారు. ఈ ఆత్మకు స్థిరమైనది ఐశ్వర్యమగునది అది భక్తి సంబంధమే, అంటే భగవత్ సంబంధమే, భక్తితోటి భగవత్ సంబంధమే ఐశ్వర్యము. అంతేకాని ఈ జీవుడికి ఏవో అలంకారాలు చేసుకుంటేనో ఏ బంగారు వజ్రాల నగలు వేసుకుంటేనో కాదు. ఐశ్వర్యమైనది భగవత్ సంబంధం మాత్రమే. నవవిధ సంబంధాలని పిళ్ళైలోకాచార్యులు వారు మనకు అనుగ్రహించారు. ఎవరైతే ఈ సంబంధాన్ని గుర్తిస్తారో వారే సంపద కలిగిన వారండి, వారే సంపద కలిగి ఉన్నటువంటి వారు. ఎలాగట అంటే రాజ్యమును విడిచి, ఒక లక్షణాన్ని చెప్పుకుందాం. రాజ్యమును విడిచి ఒట్టి చేతితో పెరుమాళ్ళ వెనకనే వెళ్ళినటువంటి లక్ష్మణ స్వామి లక్ష్మణో లక్ష్మీ సంపన్న అన్నారు కదా. ఆయన రాజ్యాన్ని విడిచాడు, భార్యను విడిచారు, పుత్రుల్ని విడిచారు, చక్కగా రామచంద్రుడి కైంకర్యం చేయటమే తన లక్ష్యంగా పెట్టుకొని అడవులకు ఎగినటువంటి వాడు. ఆయననేమన్నారు? లక్ష్మీ సంపన్నుడు అన్నారు. అంటే ఏమిటి ఇక్కడ? పరమాత్మకు సేవ చేయుటయే సంపద అంటూ తెలియచెప్తున్నారనమాట. అలా ఇంకొకటి రావణ భవనము నుండి కాలు తీసి శ్రీరామచంద్రుడు వేంచేసి ఉన్న చోటికి వచ్చి ఆ విభీషణాల వారు ప్రార్థన చేశారు. ఎలా? ఆకాశమున గాలిలో నిలబడి విభీషణుడు ప్రార్థన చేశారట, నన్ను మీరు స్వీకరించాలి, నా శరణాగతి ఫలించాలి అని. అక్కడ ఉండేటటువంటి సుగ్రీవాదులు కూడా కొంచెం సంకోచిస్తే రామచంద్రుడు ఆయన్ను స్వీకరించాడు. అలాగా అన్నిటినీ, ధనమును, స్నేహితులను, రాజ్యాన్ని, భార్య, పుత్రులను అందరినీ విడచి విభీషణుడు శ్రీమాన్ అనేటటువంటి సంపద కలిగి ఉన్నాడు. అలా ఆ సంపన్నుడైనటువంటి విభీషణుడు, అక్కడేమో లక్ష్మణో లక్ష్మీ సంపన్న అంటూ లక్ష్మణ స్వామి సంపదని చెప్పారు. ఇక్కడేమో శ్రీమాన్ అంటూ విభీషణాల వల్ల సంపదను తెలియచెప్పారు. మూడోది ఏం చెప్తున్నారంటే, ఆ భగవంతుణ్ణి తనకు రక్షకునుగా విశ్వసించి నమ్మి తన వద్ద ఏమీయును లేక సర్వక్షమును వీడినటువంటి, పాపం పోరాడాడు చేత కాలేదు, ఇంకా నా దగ్గర ఏమీ లేదు స్వామి, నీవు నన్ను రక్షింపకున్నను రక్షకుండెవడు అంటూ ప్రార్థన చేశారు గజేంద్రాల్ వారు. అలా ఆయన సంపద కలిగి ఉన్నాడు. అంటే భగవంతుణ్ణి ప్రార్థన చేసేటటువంటి సంపద ఉండటం గొప్ప సంపద కదా. అలా ఆయన సంపద కలిగి ఉన్నాడు. అలా ఈ గోపికలు కూడా, వీరికి సంపద ఏమిటి అంటే పరమాత్మ ఉన్న ఊరిలో ఉండటం, పరమాత్మతో కలిసి ఉండటం, పరమాత్మతో ఆడటం, పరమాత్మతో పాడటం, పరమాత్మతో ఇప్పుడు సంశ్లేషణ కలిగి మళ్ళీ
అంటే మధ్యలో ఒక బ్రేక్ వచ్చింది కదా, సంశ్లేషణ కలిగి ఉండేటటువంటి ఈ సంపదని ఇక్కడ గోపికలు కూడా ఈ కృష్ణ సంబంధమును అనేటటువంటి సంపద కలిగి ఉన్నారు. అనగా బలంతో ఒక వంతు ఒక్కినించి బంధుత్వంతో ఒక వంతు ఎలా చేశారట కృష్ణ సంబంధం ఈ కృష్ణయ్య అంటే, కొంతమందిని బలంతో భయపెట్టేవాడు, మీరు నాకు తోటి కలిసి ఉండవలసిందని. కొంతమందిని బంధుత్వంతో, నా మేనత్త కూతురు, మా అమ్మమ్మకు చుట్టాలు, ఇలా బంధుత్వాన్ని కలుపుకొని ఉండేవారు. ఇంకొకరిని ధర్మంతోటి, నేను పరమాత్మ, నీవు ఆత్మ, ఆత్మ పరమాత్మ సొత్తే కదా అని వాళ్ళకు ధర్మాలు చెప్పి, అలా ధర్మంతో ఇలా ఒక్కొక్క నెపంతో ఇంతకు అందరినీ 5 లక్షల గుడిసెళ్లల్లో ఉన్నటువంటి స్త్రీలను ఈ శ్రీకృష్ణుడిచే అనుభవింపబడువారు ఒక్కరను లేరు. మేము ఈ కృష్ణుడితోటి ఉండము అనేటటువంటి వారు ఒక్కరు కూడా లేకుండా ఆయననే అనుభవించేటట్టుగా అందరినీ దగ్గరికి చేసుకున్నారండి. అటువంటి కృష్ణ సంబంధం కలిగినటువంటి ఈ గోపాంగనులు అలా వీళ్ళందరినీ స్వాధీనం చేసుకున్నాడు. సిరుమీర్కాల్, చిన్న గోప బాలికల్లారా. సిరు అంటే చిన్న కదా, మీర్కాల్ అంటే బాలికల్లారా. కృష్ణుడే సర్వస్వం అనేటటువంటి వారు, ఆయనే సర్వస్వం అని తలచేటటువంటి ఈ గోప బాలికలు తనతో సమానమైన గుణములు, వయస్సు, ఆచారములు కలదానిని అనుచున్నట్లుగా అన్ని విషయంలో కృష్ణుడితోటే కలిసి ఉన్నారు. ఎలా అంటే వారు పెరిగారు, కృష్ణయ్య పెరిగారు. వారు ఒకే కులం, ఈయన ఒకే కులం. అలాగ వారు తినేవే ఈయన తినేవాడు. అలా అన్ని విషయాలలో కలిసి ఉన్నారు. అంటే తగినట్లు వయస్సు, ఆయనకు ఉండవలసినటువంటి ఆయన వయస్సు, వీరికి ఉండవలసినటువంటి వీరి వయస్సు. ఎలాగైతే సీతారాముల గుణ సంపదలను హనుమంతుడు తెలియచెప్పారో, తుల్యశీల వయోవృత్తాం అంటూ శీలానికి, గుణానికి, వయస్సుకు ఆ రామచంద్రుడు ఈ సీతాపిరట్టి తగిన వారండి అని తెలియచెప్పినట్లుగా ఇక్కడ కూడా ఈ గోపాంగనులు కృష్ణుడికి తగినటువంటి వారే అంటూ ఇక్కడ ఇంకొక చిన్న విషయాన్ని గుర్తించాలి. వయస్సు నిండిన స్త్రీలను పురుషులను సూచించో ఇతర దేవతలను భజించువారనియు, అతనికొక్క పురుషార్థమును మనమును నిలువుకున్న వారిని పురుషులనియు తలంచుచున్నారు. అటువంటి వారిని కృష్ణ పరమాత్మ దగ్గరికి తీసుకోవట్లేదు. ఇక్కడ గోపాంగనులకు సంబంధాన్ని తెలియచెప్పారు. ఆ సంబంధంతో కృష్ణయ్య అందరినీ కలిపేసుకున్నారు. కానీ ఎవరికి వారు మేము స్వతంత్రులుగా బ్రతుకుతున్నాము అని అహంకారంతో ఉన్నారో వారిని పరమాత్మ దగ్గరికి తీసుకోవట్లేదట. ఇంకొకటి, కృష్ణ పరమాత్మే మమ్మల్ని రక్షించేవాడు అని తలవక ఏ ఇతర దేవతలను, ఇతర సాధనలను నమ్ముకొని ఉన్నారో వారిని కూడా పరమాత్మ తలవడు అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియపరుస్తూ ఉన్నారన్నమాట. తనకు అనన్యార్హులుగా తలంచున్నది వీరినే, దీనిచే అతని కోరిక అయ్యున్న యోగ్యతను చెప్పిన ప్రకారము అది. అటువంటి వారిని నేను తలవను. నన్నే ఎవరైతే కోరుకుంటున్నారో అటువంటి వారితో నేనే సంబంధాన్ని పెట్టుకుంటాను అంటూ తెలియపరుస్తున్నారు. లేశమాత్ర జ్ఞానం ఉండగానే తనంతవాడు లేడును గర్విష్ఠులు కాక ఎడమ చేతిని కుడి చేతిని కూడా ఎరుంగనటువంటి కన్యకలై ఉండుట, చిన్న పిల్లలై ఉన్నారు. ఇక్కడ వయస్సు వచ్చిన వారు అని చెప్పుటలేదు, చిన్న బాలికల్లారా అన్నారు. చిన్న పిల్లలు అంటే ఒకరిపై ఆధారపడి ఉండేటటువంటి వారు అని అర్థం అన్నమాట. మరి ఇక్కడ ఈ చిన్న బాలికలు ఎవరిపై ఆధారపడి ఉన్నారు అంటే కృష్ణ పరమాత్మపై ఆధారపడి ఉన్నారు అని తెలియచెప్పటం. అటువంటి వారిని శ్రీకృష్ణుని అనుగ్రహ పాత్రుడగుడిచే లేప్రాయులుగానే ఉండుట. వీళ్ళు లేత ప్రాయంతో కృష్ణుడి అనుగ్రహానికి పాత్రుడయ్యారు. అటువంటి అనుగ్రహాన్ని ఈ కుడి ఎడమ తేడా తెలియనటువంటి ఈ చిన్న పిల్లలైనటువంటి గోపికలు పొందారు కదా. ఎలా అంటే వీరు పాపం అలా ఈడుపడిపోయి ఉన్నారనమాట. అన్నం పెట్టేటప్పుడు తినరు పిల్లలు. అమ్మ అన్నం పెడుతుందనుకో మాకొద్దు అంటారు. ఇది కృష్ణ ముద్ద అనగానే వచ్చి అని నోరు తెరిచి తినేవాళ్ళట. అలా అన్నం తినటానికి కూడా కృష్ణనామాన్ని తలుస్తే తల్లి తినేటటువంటి పిల్లలండి. అలా మనము ఎలాగైతే అమ్మ ముద్ద, నాన్న ముద్ద అని చెప్పుకుంటామో అలాగే వాళ్ళు కృష్ణ ముద్ద, కన్నయ్య ముద్ద అని చెప్తే ఈ పిల్లలు తినేసేవాళ్ళు. అటువంటి వారికి ఆ పరమాత్మ అనుగ్రహం లభించింది. కొడుందొజిలన్ నందగోపన్
నందగోపన్ అంటే వాడి అయిన బల్యాన్ని వాడాడు నందగోపుడు అన్నారు. అప్పటి వరకు నందగోపుడు ఎలా ఉన్నాడట అంటే పచ్చగా ఉన్నటువంటి పచ్చికపై కూడా పాపం నడిచేవాడు కాదట. పచ్చిక ఎక్కడ మళ్ళీ తొక్కితే ఇబ్బంది కలుగుతుందో అని. కానీ తర్వాత ఆ వాడనటువంటి బల్యాన్ని బయటికి తీసి దాన్ని బాగా సానెపట్టి మెరుగు పెట్టించాడట. ఎందుకు? ఈ కృష్ణుడు బలరాముడు వేంచేసిన తరువాత అయ్యో ఎక్కడ ఆపద తలపెడతారో అని ఆయన ఆ ఉయ్యాల తొట్టి కింద ఒక చీమ వచ్చినా సరే దాన్ని ఆ భల్యంతో గుచ్చి చంపేవారు, ఆ రక్తం చిందిపడేటట్టుగా అంటున్నారు. అంటే అటువంటి సాధు స్వభావం కలిగినటువంటి నందగోపుడు ఈ భగవంతుణ్ణి రక్షించుకోవాలి అనేటటువంటి తత్వంతో ఇలా బల్యానికి మెరుగు పెట్టించాడు. ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళకు కూడా బల్యం కనపడి అయ్య బాబాయ్ అక్కడ ఏదో ఆయుధాన్ని పట్టుకుని ఉన్నారండి అని వాళ్ళు చూసి పారిపోయే విధంగా మెరుగును దిద్దినవాడు. నహింసాత్ సర్వభూతాని అనుచున్నది కదా న్యాయము, ఎవరిని హింసించకూడదు, సకల ప్రాణుల్లో ఏ ఒక్కదాని నేను పీడించరాదు అని కదా సామాన్య విధి ఉన్నది. అయితే ఈయనేమిటి ఇలా చేస్తున్నాడు అంటే అగ్నిశోమీయం పశుమూల మాలభేతి భూతి కామహ అనగా ఐశ్వర్యార్థి అగ్నిశోమీయ పశువును చంపవలను అని హోమాలలో కొన్ని ఉంటాయి కదా, అక్కడ ఆ పశువులనైనా బలి చెయ్యవచ్చు అని. అలాగే పరమాత్మను రక్షించటం కోసము ఇలా ఈయన చేయవచ్చు అంటూ తెలియపరుస్తున్నారు. ఇది స్వార్థ బుద్ధి కాదు, ఆశేషికి ఏమి తలపెట్టును అని భయపడి చేసేటటువంటిది కనుక ఇది ధర్మమే అయినది, ఇది స్వార్థము కాదు. భగవద్గీతలో ఏం చెప్పారు? మన్నిమిత్తం కృతం పాపం అనగా నా కొరకై చేసిన పాపము పుణ్యమే కాదగునది అంటూ కృష్ణ పరమాత్మ తెలియచెప్పారు. కాబట్టి ఇది స్వార్థంతో చేసినది కాదు, ఇది ధర్మమై ఉన్నది. ఇంకా విశేషార్థంగా ఏం చెప్తున్నారంటే నిన్పాల్ పొరు పర్యన కల్పేసిల్ ఆంగే తలయురుప్పతే కరుమం కన్నాయ్ అనగా స్వామి నీ విషయమై ఎవరైనా కొన్ని మాటలను పలికినచో అచటనే వాడి తలకను నరికివేయుటే కర్తవ్యం సుమా అన్నది కదా ప్రమాణము అంటూ తొండరడిప్పటి ఆల్వార్లే తెలియచేశారు. అందుకని ఈ నందగోపుడు చేసేటటువంటిది ధర్మమై ఉన్నది అంటూ తెలియపరుస్తున్నారు. ఈ నందగోపుణ్ణి పోల్చి ఎవరిని చెప్తున్నారంటే సీరియార్తాన్ అనేటటువంటి పెద్దలు పరమ దయాలువులు, ఆయనతో నందగోపుణ్ణి పోల్చి చెప్పేవారట. అప్పుడు నందగోపుని యొక్క అని అర్థం. పిల్లవాణిని చూచిన ప్రీతితో ఆనందము నొందుతురు అని చెప్పుట గాని లేక పేరు గాని అగుచున్నది. ఇప్పుడు ఆనందమేలా చెప్పుట అంటే గోపాంగనులకు ఉద్దేశ్యమైనటువంటి వస్తువును రక్షించి ప్రసాదిస్తున్నాడు కదా నందగోపుడు. ఎలాగూ కృష్ణయ్య గోపికలకు ఉద్దేశమై ఉన్నాడు, ఆయన్ను పొందాలనేటటువంటి ఉద్దేశం ఈ గోపికలకు. అయితే ఆయనను రక్షించి వీరికి ఇస్తూ ఉన్నారు కదా గోపాంగనులకు ఆ నందుడు, అందుకని ఆ నందుణ్ణి చెబుతున్నారండి. అంటే నందగోపుడా నందగోపాళ యజుందిరాయ్ అన్నారే, నందగోపుడా లేచిరమ్ము అని లేపి పని చేయించుకోదగినట్లుగా ఈ గోపికలకు ఆ నందగోపుడు విధేయుడై ఉన్నటువంటి రీతిని తెలియచెప్తున్నారు. అలా వీరు కూడా చెప్పి పని చేయించుకోవచ్చండి అనేటటువంటి రీతిని నందగోపుడా అని పేరు పెట్టి పిలిచేటంత విధేయుడుగా ఉన్నాడు అంటే ఆ నందగోపుణ్ణి కొనియాడారు ఇక్కడ. నందహ అంటే కృష్ణుణ్ణి చూచి ఆనందించువాడు, గోపహ అంటే కృష్ణ పరమాత్మకు ఆపదలు రాకుండా కాపేవాడు, రక్షించేవాడు. అందుకని నందగోపుడు అనేటటువంటి విషయాన్ని తెలుపుతున్నారు. కృష్ణుని విషయంలో నందుని ప్రవర్తన లేదు. ఏమైంది అంటే ఇక్కడ వెన్నను దొంగిలిస్తున్నాడు కృష్ణయ్య. కుమరన్ అంటే బిడ్డపై ప్రేమ కదండి, ఆ ప్రేమతో మామూలుగా అయితే బిడ్డను అథారిటీ చేయాలి తండ్రి, కానీ ఇక్కడ ఆ ప్రేమతో ఏమైంది, అది రివర్స్ జరుగుతుంది. ఏమిటట రివర్స్ అంటే
ఆడపిల్లల్ని ఎత్తుకుపోయాడు, వెన్న దొంగిలించాడు, మా ఊరికి వచ్చాడు, అందరినీ ఇలా చేశాడు, అలా చేశాడు, మా కుండలు పగలగొట్టాడని వీళ్ళందరూ వచ్చి మొర పెట్టుకుంటే ఆ నందగోపుడు అంటాడటనో, నేను చూస్తా, వాణ్ణి రాని, నేను అరుస్తా, మందలిస్తా అని చెప్తాడట. ఆ కృష్ణయ్య వచ్చి పక్కన నిలబడి ఆ బిక్క ముఖం వేసుకొని ఉంటే అప్పటిదాకా ఏం చెప్పాడు, నేను అది చేస్తా, ఇది చేస్తా, కృష్ణయ్యని అరుస్తా, మందలిస్తా నాయన. అసలు ఎలా చెప్పారండి? వాడి ముఖం చూడండి ఎలా ఉందో. అమాయకుడు వాడేం చేస్తాడు అన్నట్టుగా ఈయనే మారిపోయి మాట్లాడేటటువంటి వాడనమాట. అలా యశోదాదేవి కూడా కోపపడినప్పుడు ఉందమడి కల్మునివర్, నీ తండ్రి గారు కోపడుదురు అని కోపించినది. పడిరుప్పల్ செய்த இப்பாடி எங்கும் తిరుమామే కొడియేనేన్ ఎన్ని పల్లయ్యై పోకినేన్ అని పెరియాన్ తిరుమజిలో అనగా అనేక అల్లరి పనులు చేయొచ్చు ఆ గోపికలనంతట ఆ ప్రేమ కొద్దీ అయ్యో అయ్యో కృష్ణయ్య ఇక్కడ ఉంటే అటు ఇటు తిరిగి అమ్మ అమ్మ అని వచ్చి చెంగు పట్టుకొని నా చెంగు లాగుకొని వాడు చేసే అల్లరి చేష్టితలన్నీ గుర్తుకొస్తూ ఉన్నాయి. నేను ఎటువంటి స్త్రీని వాడిని అడవులకి పంపితేనే అని ఆ పెరియాళ్వార్ల తిరుమసిలో పెరియాళ్వార్ల యశోదా భావనతో అందించారే ఆ విషయాన్ని ఇక్కడ నేనెంత నా దుష్టురాలను కృష్ణయ్యనే అడవికి పంపితేనే అని యశోద ఇక్కడ తెలియపరుస్తున్నది అంటున్నారు. ఏరారుందక్కన్ని యశోదై ఏం తెలియచెప్తున్నారు అంటే ఆయనను చూసి ఆ యశోద తల్లి యొక్క కనులు అందంగా మారిపోయాయి అంటారు. ఎలా అందమైన కనులు అంటూ తెలియపరుస్తున్నారు. అది ఎలాగూ అంటే ఆ యశోదా పిరుటి కనుల్లో అందాన్ని అందమే కాపురంగా ఉన్నదండి, స్వీకరించి ఉన్నది. అంటే అంతా నేత్ర సౌందర్యం కలిగినటువంటి యశోదా పిరాటి. మరి ఎలా వచ్చిందండి మాకు నేత్ర సౌందర్యం అంటే ఆ చిన్నప్పటి నుంచి ఆ కృష్ణయ్యను చేసేటటువంటి తీరునంతా చూసి ఆ కృష్ణయ్యను చూసి ఆ కృష్ణయ్య యొక్క పాదాలను చూచి ఆయన సౌందర్యాన్ని చూచి ఆయన ఏడుపును చూసి ఆయన అల్లర్లను చూసి అన్నీ చూసి 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 మనం ఏదైనా చూస్తుంటే మన కన్ను గుడ్డులో కనపడుతుంది కదండి ఆ ప్రతిబింబం. అలా పరమాత్మ యొక్క ఆ ముంగురులు తిరుగునటువంటి ఆ యొక్క శిరోజాలను చూసి ఆయన కిరీటాన్ని చూసి ఆయన దొండపండంటి పెదవులను చూసి ఇలా అన్నిటిని చూసి చూసి ఆ సౌందర్యాన్ని అంతా చూసి మా కనులు కూడా అంత సౌందర్యంగా తయారైపోయాయండి అంటూ ఆ కనుల సౌందర్యాన్ని ఇక్కడ తెలియచెప్తూ ఇళం సింగం బాలసింహం ఆ యశోదాకినేమిటి బాలసింహం యశోదాయజుందిరాయ్ అని లేపినట్లుగా ఇక్కడ ఈయన బాలసింహాన్ని చెప్తున్నాడు. ఆ నందగోపుడు బిడ్డడి హితముచే కోరువారగుటచే ఇలా ఆ యశోద సింగము అని తెలియచెప్పి ఈ యశోదాదేవికి ప్రేమ కొద్దీ కృష్ణయ్యపై ఆమె ఏమి అనదట. ఎవరైనా ఏమైనా చేశారు నీ కుమారుడు అని చెబితే దాన్ని మందలించకుండా ఇంకా వాడు అల్లరి చేష్టలు చేయడానికి పురమాయించినట్లుగా మాట్లాడేదండి. ఏం చెప్తారు పరాశర భట్టర్ వారు? సింగక్కురుకు అన్నారు. అంటే సింహం పిల్ల అని భట్టర్ వారు సాయించినట్లుగా ఇక్కడ ఈమె కూడా బాలసింహము ఈ కృష్ణయ్య. కార్మేణి మేఘం వంటి నల్లని శరీరం కలిగి ఉన్నారు. సమస్త తాపములను తీర్చేటటువంటి తగిన శరీరం. ఆ నల్లని శరీరంలో అర్థం ఏమిటి? ఎన్ని తాపాలైనా తీర్చేటటువంటి తగిన శరీరం అండి అంటున్నారనమాట. నమ్మాల్ వాళ్ళు ఏం చెప్పారు? తూనీర్ ముకిల్ పోల్తున్నాయి, పరిశుద్ధమైన మేఘము వలె కనిపించినావు అని నమ్మాల్ వాళ్ళు ప్రార్థింపబడినటువంటి ఈ తిరుమేని వస్తువు కదా అన్నట్లుగా వీరికి దర్శనమిచ్చినది తల్లిదండ్రులకు తమకు దాచివయచి విడిచునకు శక్యము కాని శరీర నేత్రములు. అంటే సెంగన్ అంటే ఎర్రని నేత్రములు కలిగిన వారు. ఆ దివ్యమంగళ విగ్రహమునకు ఆభరణములకు ఎరుపు గల దివ్య నేత్రములు. ఎలా ఉన్నారు కృష్ణయ్య అంటే ఆయన తిరుమేని చెప్పుకున్నాం కదా, నల్ల వర్ణంతో మేఘం వర్ణంతో ఉన్నారు అని. ఆ నేత్రాలు ఎలా ఉన్నాయట కృష్ణయ్య కంటే ఎర్రగా ఉన్నాయి అంటున్నారు. అయితే ఆ
ఆ ఎర్రగా ఎందుకున్నాయంటే హృదయం నందలి వాత్సల్యమంతయు కళ్ళలో కనిపించున్నట్లుగా. రెండవది ఐశ్వర్యం, ఆయనకు సంపద ఉంది కదా, ఆ ఐశ్వర్యమంతా చేతనున్న ఎర్రవారి ఉండుని కదా. ఒకటి వాత్సల్యం, రెండు ఐశ్వర్యం. ఈ రెండిటితోటి పరమాత్మ యొక్క తిరునేత్రాలు ఎర్రగా ఉన్నాయి. శరీరం ఆలింగనం ఉనర్చి నేత్రములతో చల్లగా కటాక్షించేవాడు అని తాత్పర్యం అన్నమాట. కతిర్మతి ఎంబోల్ముఖత్తాన్, ప్రతాపమునకు చల్లతనమునకు సూర్యుని కాంతి తోడైన కబళీకరించిన చంద్రుని వలె శ్రీముఖముండేటటువంటి రీతి. ఏం చెప్తున్నారు? శత్రువును ఎదిరించేటప్పుడేమో సూర్యుడులాగా, తనకు కావలసినటువంటి ఆప్తులను చూసినప్పుడేమో చంద్రుడిలాగా. అక్కడేమో వేడిమినిచ్చేవాడు, ఇక్కడేమో చల్లదనాన్ని ఇచ్చేవాడనమాట. అలాగా భక్తులను దరిచేరి నిలచి అనుభవింప తగినట్లుగా నుండుట. తత్ర గోవింద మాసీనం ప్రసన్నోదిత్యా వర్చసం అనగా అచట శాంతముగు సూర్యుని కాంతితో సమానముగు కాంతి గలవాడై కూర్చొని ఉన్న శ్రీకృష్ణుని అనదగి ఉన్నది కదా. అంటే కతిర్మతి ఎంబోల్ముఖత్తాన్, కాంతి నొసంగునదై ఒకటి, రెండు ఆహ్లాదమును వసంగుచున్నటువంటి ముఖము కలిగినవాడు. ఇందానికి ఏం చెప్పుకున్నాము? రెండు తిరునేత్రాలు చెప్పుకున్నాం. ఒకటి వాత్సల్యము, రెండు ఐశ్వర్యము అంటూ. ఆ నేత్రాలే శత్రువులకు సూర్యుడులాగా మండిపోతూ కనపడతాయి. అంటే వారిని అలా చూస్తారు. ఆయన ఆశ్రయించినటువంటి వారికి చంద్రకాంతి వలె దగ్గరికి తీసుకున్నట్టుగా చల్లదనాన్ని కురిపిస్తాడు అని. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే కాంతి నొసంగునదై అలాగే ఆహ్లాదం నొసంగునదై ఉండేటట్టుగా రెండు రకాలుగా కలిగి ఉన్నది ఆయన ముఖ వచ్చస్సు అంటూ తెలియపరుస్తున్నారు. ముఖత్తాన్, అప్పటికి ఉపమానము ఎటువంటి చాటి రాదు. అయ్యయ్యో సూర్యుడు చంద్రుడు అంటున్నాము, అలాగే కాంతిని ఆహ్లాదాన్ని వసంగేటటువంటి ముఖము అంటున్నాము. ఇవి రెండు కూడా ఏమీ సాటి రావండి ఆయన ముఖ వచ్చస్సుకు. సాక్షాత్తుగా నిలువ జాలక పోవుటచే ఉపాయమే అని ఇక్కడ చెప్పుచున్నారు. అది మనం ఏదో పోల్చి చెప్పుకుంటున్నాం కానీ అవి రెండు కూడా ఆయనకు సరిపోవు. ఇది ఉపాయముగానే చెప్పుచున్నది ఆండాల్ తల్లి అంటున్నారు. నారాయణనే గోవర్ధన పర్వతమును ఎత్తుట, అది నారాయణునే అన్నారు ఎందుకండి, కృష్ణుడే అనొచ్చు కదా. అంటే దానికి చెప్తున్నారు గోవర్ధన పర్వతం ఎత్తుట అనేటటువంటి అతి మానుస చేష్టితము. అది మనుష్యులకు శక్యం కానటువంటిది. అది సర్వేశ్వరత్వము అని ఇది అందరికీ తెలుసండి. స్త్రీలకు కూడా తెలుసు. ఎందుకంటే ఆ రేపల్లెలో ఉండినప్పుడే కదా, స్త్రీలు అందరు ఉన్నప్పుడు, పిల్లలు అందరు ఉన్నప్పుడు ఆయన గోవర్ధన పర్వతాన్ని ఎత్తారు. అయ్య బాబో ఈయన ఎవరో మామూలు వారు కాదండి, ఈయన మనిషి కాదండి, పరమాత్మే అని తెలిసేటట్టుగా అది అందరికీ తెలిసింది. మరి ఈ అవతారం నందలి ఇది అవతారంలో ఉండున్నది. రెండోది వచ్చి ఏం చెప్తున్నారంటే ఇతర దేవతల నెరుంగని గోప వృద్ధులు నోమునకు నారాయణ మంత్రం వలసి మంత్రముగా ఉపదేశించుటచే చెప్పుచున్నారు అనవచ్చును. అది ఈయన నారాయణ అని ఇక్కడ ఎందుకు చెప్పారు అంటే ఆ గోప వృద్ధులకు ఎవ్వరూ తెలియదు, ఈ కృష్ణయ్యే తెలుసు. అందుకని ఆ నారాయణ మంత్రమే తెలుసు కాబట్టి అదే ఇక్కడ తెలియచెప్తున్నారండి. మరియు మూడోది ఏం చెప్తున్నారంటే తమ తండ్రి గారు చెప్పునటు వినుండువటువంటి వాడు కదా, నారాయణ అనుట తప్ప మంచియు చెడ్డయు నొక్కదానిని నెరుంగననియు, నారాయణాను పేరును నేను చూచుకుంటిని అనియు, తిన్నం వారణం నారాయణ అనునదియే నిశ్చయము అని తిరువాసిరియంలో తెలియచెప్పినట్టుగా నారనన్గై నంగరిందేన్, నేను నారాయణ్ణు లెస్సగా ఎరింగితిని అనియు ఈ అర్ధ విషయమై ఋషులు నారాయణ శబ్దమాత్రం నారాయణాను శబ్దమొక్కటియే అనియు, ఏష నారాయణ శ్రీమాన్ ఈతడే లక్ష్మీ విశిష్టుడైనటువంటి నారాయణుడు అనియు
వేదమును నారాయణ పరబ్రహ్మ, నారాయణు పరబ్రహ్మ స్వరూపుడనియు అనేక చోట్ల ఈ వేదములలో తెలుపబడినది, చెప్పబడినది. ఈ మరి ఈ నారాయణ మంత్రమే ఎందుకు అంటున్నారండి, నారాయణ అని ఎందుకు తలుస్తున్నారంటే వీటిల్లో చెప్పబడింది అన్నారు. ఇంకా ఏమైనా ప్రత్యేకత ఉన్నదా, విశేషం ఉన్నదా అంటే 3 మంత్రాలు ఉన్నాయి. ద్వాదశాక్షరి, అష్టాక్షరి, షడాక్షరి. ఈ ద్వాదశాక్షరి మంత్రము పెద్దది, చిన్నదైనది షడాక్షరి మంత్రము. ఈ రెండింటి కన్నను నారాయణ మంత్రమే శిష్ట పరిగ్రహము, పూర్తి అయి ఉన్నది. అవి రెండూ కూడాను అశిష్ట పరిగ్రహము, అపూర్తియుండు అని పిల్లై లోకాచార్యులు చెప్పి ఉన్నారు కదా అంటూ ఈ పెద్దలు స్వీకరించలేదు. ఎందుకంటే అవి అశిష్ట పరిగ్రహము, అపూర్తియుండు కనుక ఇది పూర్తి అయి ఉన్నది, శిష్ట పరిగ్రహమై ఉన్నది. అంటే శిష్టులు మంత్రాన్ని పొందుతూ ఉన్నారు అని తెలియచెప్పడం అన్నమాట. అలా ఉన్నది, అందుకనే దీనిని పొందారు అండి. నారాయణనే నమక్కే పరై తరువాన్. నారాయణుడు మనకు మాత్రమే పరై వాద్య విశేషమును ప్రసాదించుచున్నాడు. అదేమిటండి పరై అనేది ఏమిటి అంటే ఫలం. మనం ఈ పాసురంలో ఏమేం చెప్పుకున్నాము, ఫలము అలాగే ప్రాప్యకం రెండింటిని చెప్పాం కదా. ఫల ప్రాప్యాలు, ఉపాయ ఉపేయాలు, ఇది తెలియచెప్తున్నారనమాట. ఈ పరై అనే ఫలాన్ని, పురుషార్థాన్ని కటాక్షించువాడు. అది ఈ పరై అంటే పురుషార్థం, ఆ పురుషార్థాన్ని, ఆ ఫలాన్ని కటాక్షించేవాడు అని అర్థం అన్నమాట. ఏ నిశ్చయం నారాయణనే, ఏ కారం పలికారు కదండి, ఏమిటి అదంటే ఏ అంటే నిశ్చయం, నారాయణుడే అంటే నారాయణుడే, ఇతరులు కాదు అని చెప్పినట్లన్నమాట. ఏ నిశ్చయ వాక్యం, ఆయనే అంటూ ఏ కారము చెప్పబడినది. అలాగే ఈ నారాయణ నామము ఆల్వార్ల చేత, మహర్షుల చేత, వేదము చేత చెప్పబడి ఉన్నది కనుక ఆ నారాయణనే పదాన్ని పలికారు అంటూ. అలాగే ఇక్కడ పరై, నారాయణనే నమక్కే పరై తరువాన్ అని చెప్పారు కదా. ఈ పరై అనేటటువంటి వాయిద్యంగా బాహ్యంగా తెలియచెప్పిన పురుషార్థాన్ని కటాక్షించేవాడు నారాయణుడే, అంటే మోక్షాన్ని కటాక్షించేవాడు అని. నారాయణుడే మనకు పరికరములను ఇచ్చును. నోము నోచాలన్నారు కదండి, ఆ పరికరములు ఇచ్చేటటువంటి వాడు నారాయణుడే. అందరికన్నను గొప్పవాడే, మనకు కావలసిన ఏర్పాట్లను చేయువాడు. ఈ చేతన కోటి సమ్మతించకున్నను తాను అమ్మ అన్నం పెట్టునట్లుగా, ఇప్పుడు వద్దన్నామనుకోండి అమ్మ ఏం చెప్తుంది, బతిలాడి అన్నం పెడుతుంది. అలాగే విడువజాలనటువంటి వాత్సల్యం ఆ నారాయణుడికి. అమ్మలాగా కాదు, అమ్మని ఏదో ఇహంలో పోల్చి చెప్పుకున్నాం, చాలా వాత్సల్యం కలిగిన వాడు పరమాత్మ. ఆ నిశ్చయార్థమును బోధించేటటువంటి ఏ అనుదానికి తాత్పర్యం సమిధలో భాగం. ఎలా అంటే ఇప్పుడు ఏవో కొన్ని ఉంటాయన్నమాట, మంత్రము చదువుతూ ఆ అగ్నిహోత్రుడికి సమర్పించటం. ఇన్ని వందల సార్లు జపం చేయాలి, ఇన్ని వందల సార్లు ఈ అగ్నిహోత్రుడికి సమర్పణ చెయ్యాలి అని. అలాగా దీనికి ఏమీ లేవు. ఇన్ని వందల సార్లు, ఇన్నిసార్లు అనేది నారాయణ మంత్రానికి లేనే లేదు. ఏమి యజ్ఞం, ఎంత జపం అని అడుగక నిరపేక్షంగా ఎన్ని చేశావేమిటి, నన్ను అడుగుతున్నావు ఈరోజు నువ్వు అది కావాలని, ఎన్నిసార్లు జపం చేశావు, ఎన్ని హోమాలు, ఎన్ని యజ్ఞాలు ఆచరించావు అని ఏమీ అడగడట పరమాత్మ. ఏమీ అడగకుండా నిరపేక్షంగా మనలను కటాక్షించువాడు. అంటే మనం ఏమి తెచ్చాము అని ఆపేక్ష లేకుండా మనలను కటాక్షించేవాడు కనుక ఏ నారాయణనే అనే ఏ కారము చెప్పబడుతున్నది. అది నిశ్చయము, అది ఆయనే అనేటట్టుగా నిశ్చయంగా
ఈ యొక్క గుణాలు ఆయనలో ఉండటం వలన మనకు ఈ ఏకారం చెప్పబడుతున్నది అంటూ నారాయణుడే అని ఆండాల్ తల్లి తెలియపరిచినదన్నమాట. నారాయణత్వము అందరికీ ఉమ్మడిగా ఉన్నచో నమక్కే, అది ఏమన్నారు ఇందనక, నారాయణనే నమక్కే అన్నారు కదా. మరి నమక్కే అంటే మనకే అని ఎలా చెబుతారండి అంటే, ఆ కోటి నుండియే అంటే ఆ భగవంతుడి నుండియే ఫలము అనియున్న మనకన్ని విధముల దరిద్రులమై ఏ సాధనమును చేయజాలని వారమై అతని చేతినే చూచుచున్న మనకే అనవచ్చును. అది మనకే అని చెప్పుటలో అర్థం ఏమిటంటే, మేము ఏ సాధనలు చేయలేము, ఏ సాధనలు ఎరుగము, మేము మీకే చెందిన వారము అని ఉన్నాము కనుక మనకే అని చెప్పబడిందండి ఆండాల్ తల్లి అంటూ. పరైతరువాన్ లోకులకు వాద్య విశేషమై, అది లోకులకేమిటి వాద్య విశేషం పరై అనేది. మరి గోపికలకు ఇష్టమైన దాస్యమనున్నదియే. వీళ్ళందరికీ కూడా ఈ దాస్యం అంటే ఆ పరమాత్మకు దాస్యం చేసేటటువంటి కైంకర్యం కావాలని కదా వీళ్ళందరూ తలంచింది. బాహ్యంగా ఏమిటి, పరై అనేటటువంటి ఒక డోలు ఒక వాయిద్యాన్ని పొందటానికి అని చెప్పారు. ఇంత మాత్రం వాద్య విశేషం తీసుకొనుటకు కాదు సుమా అని 29వ పాసురంలో చెప్పి ఉండిరి. ఏమిటి, తరువాన్ ఆయనే ఇచ్చువాడు. బాహ్యంగేమో పరై అనేటటువంటి వాయిద్యాన్ని ఇచ్చువాడు, అంతర్గతంగా ఏమో మన కైంకర్యాన్ని ఆయనకు కైంకర్యం చేసేటటువంటి దానిని ఇచ్చేటటువంటి వాడు. మనకు అతనితో సంబంధం ఉన్నను ఆయన ఇవ్వగా లభింపవలెనను అనే విషయము స్ఫురిస్తూ ఉన్నది ఇక్కడ. గొప్పగా పొందాలి, ఆయనతోటి సంబంధం ఉంది, ఆయనే ఇస్తాడు, ఆ సంబంధాన్ని గొప్పగా పొందాలి అంటూ ఆయన ఇచ్చేవాడు, మనము పుచ్చుకునేవాళ్ళం. ఈ సంబంధం ఉన్నది, ఆయనే ఇస్తాడు, ఆయనే అంటూ నారాయణనే అంటూ ఇక్కడ అర్థాన్ని స్ఫురిస్తున్నదన్నమాట. పారోర్పుకజ, ఈ ఫలం నారాయణుడు లోకులు కొనియాడినట్లుగా ఇవ్వాలి. అది ఏమిటట, ఆ నారాయణుడు లోకులు కొనియాడినట్లుగా ఇవ్వాలి. శ్రీకృష్ణుడు మనలను చేరనీయనేటువంటి గోప వృద్ధులు స్వయంగా కొనియాడినట్లుగా శ్రీకృష్ణుడి నోమునకు పరయు అని పరికరములున్నటిని ఇయ్యగా పిల్లలు నోమును ఆరంభించిరి. అలా గోపవృద్ధులు కృష్ణుడితోటి సంశ్లేషమే వద్దన్నటువంటి వారు కోరిన విధంగా నోమును ఆచరించేటట్టుగా ఆ పరికరాన్ని కృష్ణుడే ఇచ్చేటట్టుగా నోమును ప్రారంభించిరి. దేశమునంతటకును అనావృష్టి పోయి సమృద్ధిని చెందినది అని కొనియాడు రీతిని ఈ నోములో దిగి, అంటే నీరాడపోదు వీర్పోదుమిను అను దానితో అన్వయమును స్నానము చేయుగోరు వారు రండి అని పాసురం నంది పదములను అన్వయించవలెను. ఇక్కడ పిల్లలు భాగవతులు, కృష్ణుడు పరమాత్మ, నోము తిరుప్పావై అని పలుకుట వలన అనావృష్టి పోయినది. ఇంకా ఏల్ ఓర్ అని పాదపూర్తిగా అంటున్నారు. ఏమిటది, ఎం రెంబావాయ్ అంటూ చదువుతున్నాం కదా. మా నోము అనుసరించి అని అనవచ్చును, లేక మా వృత్తము అంటే ఈ ఛందస్సును అని చెప్పవచ్చును. ఏల్ అంటే ఇలా అయినచో, లేక సంబోధన పదాలు, ఉదాహరణకు ఓయ్, ఏమే, ఒసే, ఓ అంటూ ఇందులో బుర్ర పెట్టండి, రెంబావాయ్ అంటూ వాళ్ళు ఒసై ఒరే అన్నట్టుగా అని పిలుచుకొని మన అనుకున్నప్పుడు రండి ఇందులో బుర్ర పెట్టండి, ఇది వినండి, ఇది ఆచరించండి అని చెప్పినట్టుగా ఇక్కడ కూడా ఓర్ అని చెప్పటం వలన ఇందులో మీ బుర్రను పెట్టండి అని ఆండాల్ తల్లి
చెప్పినట్లు అయినది అని పరాశర భట్టార్ వారు ఆల్వార్లు ఇచ్చిన పాసురాలలో ఏ ఒక్క అక్షరము కూడా తీసివేయబడేటటువంటిది కానీ అర్థం లేనటువంటిది కానీ ఉండనే ఉండవు. ప్రతి అక్షరము కూడా అర్థహితముగా అంటే మంచి అర్థముతో, హితము అంటే మంచి, మంచి అర్థముతో ఉండును అంటూ ఆ అర్థాన్ని మనకు తెలియచెప్పారనమాట. అలా ఈరోజు పాసురంలో అమ్మ కాలాన్ని పొగిడింది. అలాగే కృష్ణయ్య తల్లిదండ్రులైనటువంటి నంద యశోదలను, అలాగే వారు స్నానమాచరించటానికి పోదామని ఆ గోపికలందరినీ పిలుచుకోవటము, అలాగే ఆయన యొక్క శరీర వర్ణన అంటే కార్మేని చెంగన్ కత్రిమతియంబోల్, ఆయన నేత్ర సౌందర్యము, ముఖ సౌందర్యము, ఆయన కలిగి ఉన్నటువంటి వర్ణము, ఇవన్నీ తెలియచెప్పింది. అలాగే పరై అనేటటువంటి వాయిద్యాన్ని ఇచ్చేవాడు నారాయణుడే. ఆ అష్టాక్షరి మంత్రమే గొప్పది, దానిని పెద్దలు ఆచరించారు, ఆ మంత్రాన్ని వేదాలలో చెప్పారు, ఆల్వార్లు చెప్పారు, ఆచార్యులు చెప్పారు అంటూ ఆ విధంగా కూడా అనుగ్రహించి ఈ నారాయణనే అనేటటువంటి ఏకారానికి ఉండేటటువంటి నిశ్చయాన్ని తెలియచెప్పి ఈ చివరగా ఓర్ అనేటటువంటి పదం కూడా తీసివేయబడేది కాదు. ఆల్వార్లు అంతా అర్థసహితంగా అర్థపూర్తితోటి అక్షరాన్ని కూర్చారు అంటూ పరాశర భట్టర్ వారు భోగ్యంగా అనుగ్రహించారు అంటూ ఈ విషయాన్ని కూడా మనకు తెలియచెప్పి ప్రాపకాలను, ఉపేయాలను, ద్వయమంత్రంలో ఉన్నటువంటి పూర్వార్థాన్ని, ఉత్తరార్థాన్ని భోగ్యంగా మనకి ఈరోజు మన అండాల్ తల్లి ఈ మార్గజ తింగల్ మది నిరైందనన్నాలాల్ అంటూ మొదటి పాసురంలో అనుగ్రహించటం జరిగింది. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. సర్వాపరాధం క్షమా ప్రార్థయామి. సర్వం శ్రీకృష్ణ పాదారవిందార్పణమస్తు. అడియన్ లక్ష్మీ రామానుజ దాసి. భాగవత గోష్ఠికి దాసోహాలు.